ఓకే అండి. సారీ ఇప్పటి వరకు రికార్డ్ చేయలేదు. సో, నేనేం చెప్తున్నానంటే, మన ఏపీ హిస్టరీ క్లాసెస్ ఇప్పటి వరకు చాలా అయితే చెప్పాము. సో, మాండలిక యుగం వరకు అయితే చెప్పాము. సో, ఏపీ హిస్టరీ క్లాసెస్‌కి సంబంధించి సో, చాలామంది నాకు నంబర్ ఆఫ్ కాల్స్, మెసేజ్‌లు అయితే చేస్తున్నారు. సో, అందుకోసమని నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఏపీ హిస్టరీ రికార్డెడ్‌గా పెట్టిన తర్వాత నాకు లైవ్‌లు చెప్పడం ఇష్టం. చెప్పాను కదండీ! పీడీఎఫ్ వేసి ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది స్ట్రాటజీ అయితే కాదు. సో, లైవ్‌లోనే మనం లైవ్ క్లాసెస్ చెప్దాం. అదే విధంగా రివిజన్ కూడా చెప్తాను. అంటే శాతవాహనులు ఉందనుకోండి, మనం ఎగ్జామ్ చెప్పాను కదా! కంటిన్యూస్‌గా ఎగ్జామ్‌కెళ్ళే వరకు నా సపోర్ట్ అయితే ఉంటుంది. సో, నేనేంటంటే రివిజన్ కూడా ఇప్పుడు మీకు ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడు చాలా ఈజీగా ఇప్పుడు తూర్పు చిలకలు ఉందనుకోండి, దాని రివిజన్ ఒక 1 అవర్ ఎంతో. సో, మొత్తం అంతా అలా మీకు అందరికి మైండ్‌లో ఉండిపోయేటట్టు ఎలా గుర్తుంచుకోవాలనేది రివిజన్ క్లాసులు కూడా పెడతాను. సో, లైవ్‌లు చెప్తాను. అదే విధంగా రివిజన్ కూడా ఒకసారి ఉండు వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుందండి. మ్యూట్‌లో పెట్టుకోండి అందరూ మిగతా వాళ్ళు. సో, ఎవరైతే సో, అది నేను చెప్పాలనుకున్నదేంటంటే సో, అది ఏపీ హిస్టరీ పరంగా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే, ఇబ్బందులున్నా, అదే విధంగా స్ట్రాటజీ పరంగా అంటే చెప్పాను కదా! మనం ఒక గ్రూప్ 2కి చదివేటప్పుడు మీకు ఆ క్రీమీ పోస్ట్ రావాలంటే చెప్తున్నాను కదండీ! అందరూ చదువుతారు. అన్ని సబ్జెక్టులు బానే చదువుతారు. కానీ మనం ఏంటంటే ఆల్రెడీ ఏదో ఒక జాబ్‌లో ఉన్నా అంటే నేనేం భావిస్తున్నానంటే ఆల్రెడీ నాతో పాటు ఎవరైతే ఇప్పుడు మీరందరూ ఉన్నారో సో, అట్‌లీస్ట్ అందరూ తెలివైనోళ్ళు అదే విధంగా ఏదో ఒక జాబ్‌లో ఉన్నారు అనైతే నేను అనుకుంటున్నాను. అంటే ఏదో ఒక జాబ్ అట్‌లీస్ట్ ఆ జాబ్ వచ్చినంత ఒకసారి ఉండండి. సో, అది. ఆ పొజిషన్‌లో ఉన్నారని నేను భావిస్తున్నాననమాట. సో, అందువల్ల ప్రతి ఒక్కరు కూడా అంతకంటే బెస్ట్ పొజిషనే కావాలి కదా! అంటే మీకు బెస్ట్ జాబే రావాలి. సో, మళ్ళీ మీరేదో అంటే కింద స్థాయిలో జాబ్ కాకుండా క్రీమీ జాబే కావాలి కాబట్టి దానికి తగ్గట్టు స్ట్రాటజీ ఉండాలండి. స్ట్రాటజీ లేకపోతే క్రీమీ జాబ్ పక్కనెట్టండి. అసలు జాబే రాదు. ఎంత కష్టపడి చదివినా 4 ఇయర్స్, 5 ఇయర్స్ నుంచి చదివిన వారు నిజంగా ఇప్పుడు ఫోను చేసి కొంతమంది నాకు చెప్తున్నారు కాబట్టి చెప్పాను. అంటే చాలా మంది ఫోను చేసి ఏం చెప్పారంటే, "అసలు ఈ విధంగా చదవాలనే స్ట్రాటజీ మాకు తెలిసుంటే నాకు ఎక్స్‌ట్రా మార్క్స్ వచ్చును. నాకు 200 మార్క్స్ వచ్చాయని కూడా కాల్ చేసినోళ్ళు చాలా మందున్నారు. సో, వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. సో, 1:2లో ఉన్నవారు కూడా ఉన్నారు. అదే విధంగా అంటే చెప్తున్నాను కదండీ! అందరూ కూడా ఈక్వల్‌గా తెలివైనోళ్ళే అయ్యుంటారు. కానీ ఆ చిన్న ఎక్కడో స్ట్రాటజీ ఉంటది. అంటే ఆ చదివేటప్పుడు ఆ స్ట్రాటజీలో మీకు ఆ ఎక్స్‌ట్రా మార్క్స్ అనేవి ఖచ్చితంగా ఫెచ్ అవుతాయి. ఇది ప్రతి సబ్జెక్ట్‌కి కూడా. సో, అందుకని మీరెవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే సో, మనం అందరిని ఉద్దేశించుతా అంటే మీరడిగిన డౌట్ మీకే కాకుండా సో, అందరిని ఉద్దేశిస్తూ ఆన్సర్ చెప్తాను నేను. సో, మీకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి. నెక్స్ట్ ఏంటంటే నేను చెప్పాల్సిన విషయాలు చెప్తుంటా. సో, మీరడిగేటప్పుడు. వస్తుంది సార్. ఓకే. ఓకే. మెసేజ్‌లు పెట్టారా? ఓకే అండి. యెస్ సార్ వస్తుంది. సార్ అడగండి సార్. ఎవరైనా ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడండి. సార్ నా పేరు గిరిధర్. కొంచెం చెప్పండి. చెప్పండి. సార్ ఇప్పుడు మెయిన్స్‌కి, ప్రిలిమ్స్‌కి అంటే మీరు వెంటనే స్టార్ట్ చేస్తారా? లేకపోతే అంటే మీరు చెప్ మీరు కవర్ చేయలేని సబ్జెక్ట్‌లు ఏమైనా ఉన్నాయా? అంటే ఐ మీన్ రీజనింగ్ కానీ అలాంటివి అవి కూడా చెప్తారా? లేకపోతే అవి మేము ఓన్‌గా ప్రిపేర్ అవ్వాలా? లేదు. లేదు. అసలు ప్రిలిమ్స్ సంబంధించి నేనేం కూడా చెప్పను. నేనేం చెప్పినా సరే ఓన్లీ ఓకే. మెయిన్స్ ఓరియెంటెడ్‌గానే ఉంటుంది. మెయిన్ సబ్జెక్ట్‌లు ఆహా! మాత్రమే ఉంటాయి. అది కూడా టైమ్‌ని బట్టి. సో, ఇది అయిపోయిన తర్వాత చెప్పాను కదండీ! సో, రాష్ట్ర అదే. విభజన అని అన్నాననుకోండి, ఆ తర్వాత ఏదైనా స్టార్ట్ అవుతది. జూన్ 2 ఇలా రాష్ట్ర అంటే చెప్పాను రాతియుగం నుంచి రాష్ట్ర విభజన అని చెప్పేటప్పుడు వేరే స్టార్ట్ అవుతది. ఎందుకంటే ఆల్రెడీ నేను కోర్స్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు నాకు తెలుసు ఇబ్బందులు. సో, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కాల్ చేసి అడుగుతుంటారు. సో, మనకి చిత్ర విచిత్రమైన మనుషులుంటారు. సో, వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని మనం చేయాలి ఏదైనా. సో, నేను అదే. స్ట్రెస్‌కెళ్ళిపోతాను. లేకపోతే నాకు అంటే ఇబ్బంది అయిపోద్దనమాట. సో, అందువల్ల. సో, నెక్స్ట్ స్ట్రాటజీ పరంగా నేను చెప్పాల్సింది చెప్తానండి తర్వాత. మీ క్వెషన్స్ ఒకసారి అడగండి. ఓకే సార్. సార్ ఇప్పుడు సైన్స్ అండ్ టెక్‌కి ఏం బుక్ చదవాలి సార్? అంటే కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఎక్కువ ఉంటాయా సార్ సైన్స్ అండ్ టెక్‌లో? లేకపోతే స్టాటిక్ ఎక్కువ ఉంటదా సార్? సార్ కరెంట్ అఫైర్స్ బేస్డ్‌గా చదవండి. ఇప్పుడు మొన్నటిసారి పేపర్ అనేది స్టాండర్డ్ కాదు. కానీ నేను ఒకటే చెప్తానండి. సో, మనకి 75 మార్కులు క్వెషన్ పేపర్ మనకొచ్చేది. అంటే ఇప్పుడు సివిల్స్ గాని, లేదా గ్రూప్ 1 గాని, వేరే అదర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఒక 10 మార్కులు, 15 మార్కులు వెయిటేజ్ ఉంటది. ఆ 15 కూడా కరెంట్ అఫైర్స్ వచ్చేస్తాయి. అక్కడ అలాంటి స్కోప్ ఉంటది. ఇక్కడ అలా కాదు. కరెంట్ అఫైర్స్ వచ్చినప్పటికి ఒక 25-30 వచ్చాయి అన్న లెవెల్‌లోనే ఉండాలి. సో, మొత్తం 75 కరెంట్ అఫైర్స్ రావు కదా! డెఫినైట్‌లీ 40-45 లేదా 50 మార్క్స్ వరకు కోరే ఉంటుంది. సో, మొన్న వచ్చినట్టు రాకపోవచ్చు. సో, ఇంకొంచెం డీప్‌గా ఇవ్వచ్చు. అదే విధంగా ఒక 25-30 మార్క్స్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వొచ్చనమాట. సో, మీరు ఆ 2 కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి. సమన్వయం చేసుకుంటూ ఎళ్ళాలి. అదే సార్ ఇప్పుడు స్టాటిక్‌కి ఏ బుక్ ఫాలో అవ్వాలి సార్? కరెంట్ అఫైర్స్‌కి ఏ సోర్స్ బెటర్ సార్? స్టాటిక్ ఏదైనా పర్లేదండి.
ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న ఏ బుక్ అయినా సరే 70-80% ఆఫ్ గ్రూప్ 2 నీడ్స్‌ని అది ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తది. కానీ బెస్ట్ ఏంటంటే ఇప్పుడు 'త్రిబుల్ ఆర్' ఉంది. తెలుగు మీడియంకి అయితే 'త్రిబుల్ ఆర్' ఉంది. ఇంగ్లీష్ మీడియం చూసుకుంటే 'రవి అగ్రహారి పీఎంఎఫ్ఐఎస్' ఉన్నాయి. సో, అందులో ఏమైనా ఫాలో అవ్వండి. ఏదైనా పర్వాలేదు. 'త్రిబుల్ ఆర్' సరిపోతుంది. సో, దాంతో పాటు మీరు ఎక్స్‌ట్రాగా అంటే బిట్ బ్యాంక్ చేసిన దగ్గర గాని చెప్తున్నాను కదండీ! ఒక బుక్ అనేది ఎఫెక్టివ్‌గా చదవడం ఇంపార్టెంట్ ఫస్ట్. నేను ఏదైతే చెప్పానో సో, నేను చెప్తున్నాను కదా! ఇప్పటికి బెస్ట్ స్ట్రాటజీ ఏదైనా ఉందంటే నేను ఎప్పటికి 50% ఆఫ్ బుక్ చదవనండి. సో, పాలిటీలో 'లక్ష్మీకాంత్' పాలిటీ నేను సగం చదవను. సో, ఇది చెప్తున్నాను కదా! బెస్ట్ స్ట్రాటజీ అనమాట అది. సో, మీరు బుక్‌ని ఎఫెక్టివ్‌గా చదవడం ఇంపార్టెంట్. అది ఏ బుక్ అవ్వని గాని. ఏపీ హిస్టరీ ఉంది. నేను హాఫ్ ఆఫ్ ద బుక్ నేను చదవను ఇప్పటికి. సో, ఆ పాయింట్ నాకు అనవసరం అనమాట. ఎందుకంటే నేనది మైండ్‌లో ఉండిపోయింది అంతలా. సో, మీరెప్పుడైతే చెప్తున్నాను కదా! దిస్ ఈజ్ బెస్ట్ స్ట్రాటజీ. ఎప్పుడైతే మీకు బాగా వచ్చిందంతా ఎలిమినేట్ చేసుకోగలుగుతారో, మీరు ఆ రాని పాయింట్ మీదకి బ్రెయిన్ షార్ప్‌నెస్ కూడా పెరుగుతుంది. వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే, మళ్ళీ చదువుకొని వెళ్ళేటప్పుడు ఆ పాయింట్‌కెళ్ళిపోతారు వెంటనే. ఖచ్చితంగా అది మైండ్‌లో ఉండిపోద్ది. అలా ఎఫెక్టివ్‌గా మీకు బుక్ లొంగిపోవాలి ఫస్ట్. అసలు బుక్ దండం పెట్టేయాలి ముందు. బుక్ లొంగిపోయేటట్టు మీరు చదివినప్పుడు, మీరు ఎక్స్‌ట్రాగా చెప్తున్నా కదండీ! ఒక బుక్ ఎఫెక్టివ్‌గా చదివినప్పుడు, ఏ బుక్ అయినా ఇంకో బుక్ కొత్తది తీసుకొని మీరు వెంటనే చదువుకొని ఎక్స్‌ట్రా పాయింట్స్ యాడ్ చేసుకోవచ్చనమాట. సో, అలా ఉండాలి. 2 బుక్‌లు ముందేసుకొని చదవకూడదు ఎప్పుడు. ఇటువైపు 'త్రిబుల్ ఆర్', ఇటువైపు 'విన్నర్స్', ఇటువైపు ఇంకో బుక్ పెట్టుకొని, ఒక టాపిక్ చదివితే మొత్తం అన్నిటిని కవర్ చేసుకుంటూ ఎక్స్‌ట్రా పాయింట్లు రాసుకుందామంటే అది జరగని పని. చెప్తున్నాను కదండీ! 1 బుక్ అలా అని ఇంక బుక్స్ కొనకుండా ఉండొద్దనైతే అనను నేను. సో, వేరే బుక్ రిఫరెన్స్ తీసుకోండి ఖచ్చితంగా. దాని నుంచి ఎక్స్‌ట్రా ఆ మ్యాటర్ యాడ్ చేసుకోండి ఖచ్చితంగా. అంటే చెప్పాను కదా! కొంతమంది ఆథర్స్ కొన్నిటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. సో, అలా 'త్రిబుల్ ఆర్' తీసుకోండి. సార్ కరెంట్ అఫైర్స్‌కి ఏది బెస్ట్ సార్? మ్యాగజైన్సా? లేకపోతే డైలీ న్యూస్ పేపర్ 'ఈనాడు', 'ప్రతిభ', 'సాక్షి' ఓకే అండి. అనేది? సో, ఇది నేను యాక్చువల్‌గా ఇది అందరికి గైడ్ చేద్దామనే ఉద్దేశంతోనే వచ్చాను. సో, మన కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి అనేదే నేను ఇప్పుడు చెప్పాలనుకున్నాను. సో, మొత్తం అంతా చెప్పేద్దాం ఇక్కడే. కరెంట్ అఫైర్స్ పరంగా. కరెంట్ అఫైర్స్ ఏంటంటే, సో, మనం వేరే ఎనీ అదర్ కాంపిటీటివ్ ఎగ్జాము ఏదైతే వేరే ఎనీ అదర్ కాంపిటీటివ్ ఎగ్జామ్ చదివే కరెంట్ అఫైర్స్ వేరు. బ్యాంక్స్ గాని, లేదా ఆర్ఆర్‌బీస్ లేకపోతే మన ప్రిలిమ్స్ పరంగా గాని, ఆ కరెంట్ అఫైర్స్ అంతా వేరండి. సో, మెయిన్స్ పరంగా చెప్తాను నేను. సో, మెయిన్స్ పరంగా కరెంట్ అఫైర్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా చూడండి 4 సబ్జెక్టుల్లో ఏపీ హిస్టరీ అనేది 1% ఉంటుంది కరెంట్ అఫైర్. ఇది ఆల్రెడీ చెప్పాను. ఆ 1% కూడా ఎలా ఉంటుంది? అది కూడా ఏదైనా ఒక రచయితో అదే 100 ఇయర్స్, 150 ఇయర్స్ ఒక ఈవెంట్‌కి అయినప్పుడు గాని, సో, అలాంటివేమైనా సంబరాలు లేదా మళ్ళీ రీమెమరీ మళ్ళీ అయినప్పుడు గాని, సో, ఇలాంటి సందర్భాల్లో తప్ప ఏపీ హిస్టరీ అనేది కరెంట్ అఫైర్స్ ఉండవు. పాలిటీ కూడా పాలిటీ చెప్తున్నాను కదండీ! 1 ఆర్ 2 పేజెస్ అంటే ఒక పేజు లేదా అటు ఇటు పేపర్‌కి అటు ఇటు 2 వైపులా ఉంటాయి. ఎండ్ ఆఫ్ ద డే మీరు 2 మంత్స్ కరెంట్ అఫైర్స్ చదవాలనుకుంటే 20 పేజెస్ ఆఫ్ పాలిటీ ఉంటది అంతే. అంతకంటే ఎక్కువైతే పాలిటీ కరెంట్ అఫైర్స్ కూడా ఉండవు. సో, మీరు ఏదైనా విజన్ ఐఏఎస్ గాని లేకపోతే ఏదైనా ఆ పీటీ 365 ఉంటది కదా! అందులో చూసుకుంటే. ఎకానమీ కూడా అంతేనండి. ఎకానమీ కూడా ఎవ్రీ మంత్ ఒక పేజ్ లేదా 2 పేజీలే ఉంటది కరెంట్ అఫైర్. అంటే గ్రోత్ రేట్స్ ఉంటాయి. ఇండియా గ్రోత్ రేట్స్, జీడీపీ గ్రోత్ రేట్స్, రెపో రేట్, రివర్స్ రెపో రేటు, కోర్ ఇండస్ట్రీస్ యొక్క పెర్ఫార్మన్స్ వస్తది న్యూస్‌లోకి. సో, దీంతో పాటు ఏమైనా ప్రొడక్షన్స్ ఇవన్నీ కూడా చాలా అంటే 20 పేజెస్ వస్తది. కానీ సర్వే బడ్జెట్‌లోకెళ్ళిపోద్ది. కరెంట్ అఫైర్స్ అంతా కూడా ఎకానమీ సర్వే బడ్జెట్‌లోకెళ్ళిపోతది. పాలిటీ చూసుకుంటే 90% స్టాకే ఉంటది. 10% కరెంట్ అఫైర్స్ ఉంటది. సో, మనకి పేపర్ 1లో 190% స్టాకు. 10% పాలిటీ కరెంట్ అఫైర్స్ ఎండ్ ఆఫ్ ద అంటే మీకు దగ్గరగా ఉన్నప్పుడు కూడా చదువుకోవచ్చు. పాలిటీ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మనం ఎగ్జామ్‌కెళ్ళే ముందు కూడా చదువుకోవచ్చు. సో, పేపర్ 1 పరంగా ఇబ్బంది లేదు. పేపర్ 2లో కరెంట్ అఫైర్స్ పార్ట్ 2 చాలా కీలకం అన్నమాట. ఎందుకంటే ఎస్ఎన్‌టీ అనేది దాదాపు 30-40% అంటే మనం కరెంట్ అఫైర్స్ ఓరియెంటెడ్‌గానే చదవాలి. ప్రతి యూనిట్ కూడా కరెంట్ అఫైర్స్ ఉంటది. సో, మీరు ఎకానమీలో పాలిటీ లాగే ఎండ్ ఆఫ్ ద డే మీకు 20 పేజెస్ వస్తది. ఎకానమీ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా అంటే 60-65% ఎకానమీ స్టాక్ అని చెప్పాం గదా! సో, ఆ మిగతా దాంట్లో కూడా మీరు రోజు అంటే ఫాలో అవ్వాల్సిన కరెంట్ అఫైర్స్ ఏమి ఉండవండి. సో, ఎండ్ ఆఫ్ ద డే చదువుకోవచ్చు. కానీ సర్వే బడ్జెట్‌లోకెళ్ళిపోతాయి. కరెంట్ అఫైర్స్ అంతా కూడా డైనమిక్ పార్ట్ అంతా కూడా సర్వేలోనో, బడ్జెట్‌లోనో ఎళ్ళిపోతది. ఇప్పుడు గ్రోత్ రేట్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఎప్పుడు న్యూస్‌లోకి వస్తుంటాయి. రెపో రేట్, రివర్స్ రెపో రేట్ లేకపోతే ఇండస్ట్రీస్ గ్రోత్ రేట్ గాని ఇవే వస్తుంటాయి. ఎందుకంటే ఏమి వచ్చేవన్నమాట. సో, మీరు ఎకానమీలో కూడా కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా సర్వే బడ్జెట్‌లోకెళ్ళిపోతాయి. సో, మీకు కీలకం ఏంటంటే ఎస్ఎన్‌టీ కరెంట్ అఫైర్సే కీలకం. సో, మన గ్రూప్ 2 మెయిన్ సబ్జెక్ట్‌లో అత్యంత కీలకం కరెంట్ అఫైర్స్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్సే. సో, మీరు ఒక మ్యాగజైన్ చదివినా, 2 మ్యాగజైన్‌లు చదివినా లేదా పీటీ 365 మొత్తం ఎస్ఎన్‌టీ కరెంట్ అఫైర్స్ చదివినా ఎస్ఎన్‌టీ కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా క్రూషియల్‌గా ఫాలో అవ్వాలి. అది కూడా యూనిట్ వైస్. యూనిట్ 1కి కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్, స్పేస్‌లో కరెంట్ అఫైర్స్ ఉంటది. డిఫెన్స్‌లో కరెంట్ అఫైర్స్ ఉంటది. చూడండి అదంతా కూడా కరెంట్ అఫైర్స్ ఓరియెంటెడ్‌గానే ఉంటది యూనిట్ 1. అంటే మనం స్టాక్ చదువుతాం. హిస్టరీ ఆఫ్ స్పేస్ అంతా చదువుతాము. అంటే స్పేస్ ఒకప్పుడు ఎంత వీక్‌గా ఉండేది.
అసలు మన యొక్క కెపాసిటీ అంటే మనం శాటిలైట్స్ వేరే ఎక్కడో పంపించుకునేవాళ్ళం అనమాట. మన దగ్గర రాకెట్స్ కూడా ఉండేవి కాదు. సో, అవి ఎలా డెవలప్ అయ్యాయి? అదే విధంగా ఇది అంటే ఈ ఫ్యూయల్స్ ఎలా డెవలప్ చేసుకున్నాం? ఫస్ట్ సాలిడ్ ఫ్యూయల్, తర్వాత లిక్విడ్ ఫ్యూయల్, తర్వాత ఇప్పుడు క్రయోజెనిక్ అంటే ఆ థ్రస్ట్ ఇవ్వడానికి. ఇదంతా కూడా హిస్టరీ ఆఫ్ స్పేస్ అనమాట. సో, ఆర్బిట్స్ గురించి గాని, మీరు హిస్టరీ ఆఫ్ స్పేస్‌లో భాగంగా చదువుతారు. అదంతా కాన్స్టెంట్. కానీ ప్రెజెంట్ డైనమిక్ పార్ట్ ఎస్ఎన్‌టి పేపర్ 1లో యూనిట్ 1లో కరెంట్ అఫైర్స్ ఉంటది. స్పేస్ కరెంట్ అఫైర్స్ ఉంటది. డిఫెన్స్ కూడా అంతే. హిస్టరీ ఆఫ్ డిఫెన్స్ అంతా చదువుతారు. అంటే ఒకప్పుడు డిఫెన్స్ అసలు మిసైల్స్ ఉండేవే కాదు పూర్తిగా. ఉన్నా సరే 100 కిలోమీటర్లు ఎళ్ళేవి. తర్వాత అలా అలా దాన్ని పెంచుకుంటా దాన్ని ఎంత డెవలప్ చేశారు. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ రేంజింగ్ ఉంది. అదేవిధంగా ఇప్పుడు అంటే ఇప్పుడు రాడార్‌కి కనిపెట్టకుండా సో, అలాంటివన్నీ కూడా హిస్టరీ ఆఫ్ డిఫెన్స్‌లో చదువుతారు. అంటే ఎంత వీక్ డిఫెన్స్ ఉండేది. తర్వాత డీఆర్‌డీఓ ఏర్పాటు. తర్వాత ఏదైతే మిసైల్ ప్రోగ్రామ్ ఉంటదో ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ గురించి అందులో భాగంగా డెవలప్ చేసిన మిసైల్స్ అదంతా కూడా హిస్టరీ. ఖచ్చితంగా చదవాలి. సో, దాంతో పాటు డిఫెన్స్ ప్రెజెంట్ డిఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఎమర్జింగ్ టెక్నాలజీస్ కూడా. ఏవైతే న్యూ టెక్నాలజీస్ ఉంటాయో అవన్నీ కూడా. సేమ్ ఎనర్జీ కూడా చూడండి. ఎనర్జీలో స్టాక్ ఉంటది. ఎనర్జీ స్టాక్ అంతా చదవాలి. అంటే ఎక్కడెక్కడ దొరికాయి బొగ్గు లేదా పెట్రోలియము దానికి సంబంధించి సోలార్, విండ్ అదే రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్ 2 కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రఫికల్‌గా ఎక్కడెక్కడ దొరికాయి, దాని యొక్క కెపాసిటీస్ ఏంటి, ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పి చదువుతా ప్రెజెంట్ రెన్యూబుల్ ఎనర్జీ కోసం అని చెప్పి గవర్నమెంట్ ఏం చేస్తుంది, న్యూక్లియర్ ఎనర్జీ కోసం అని చెప్పి ఈ స్మాల్ రియాక్టర్స్ కోసం ఇదంతా కూడా ప్రెజెంట్ ఎనర్జీ పరంగా అంటే మనకి ఫ్యూచర్‌లో ఎంత అవసరమో ఇప్పుడు 2030కి ఒక ప్రొజెక్షన్ ఉంటది. మనకి ఇంత ఎనర్జీ అవసరం అని చెప్పి. ప్రెజెంట్ ఎంతుంది? దాని డెవలప్‌మెంట్ కోసం పథకాలు ఏం తీసుకొస్తున్నారు? విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ అవన్నీ కూడా ప్రెజెంట్ డైనమిక్ పార్ట్. సో, ఎస్ఎన్‌టి చెప్తున్నాను కదండీ! ఎస్ఎన్‌టి అంతా కూడా మీరు కరెంట్ అఫైర్స్ అంటూ ఏదైనా చదవాలి అంటే గ్రూప్ 2 మెయిన్స్ పరంగా అది ఎస్ఎన్‌టినే. ప్రతి యూనిట్ కూడా. యూనిట్ 3 కూడా చూసుకోండి స్టాక్ ఉంటది. స్టాక్‌తో పాటు కరెంట్ అఫైర్స్ చాలా ఉంటాయి. ఆ సమ్మిట్స్ గురించి గాని, లేదా వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ గురించి గాని, లేకపోతే ఇప్పుడు న్యూస్‌లోకి ఏవైతే అంశాలు వస్తుంటాయి కొత్త కొత్తగా ఏవైతే మన కన్జర్వేషన్‌కి లేదా కొన్ని కొన్ని యానిమల్స్, బర్డ్స్ అన్నీ కూడా న్యూస్‌లోకి వస్తుంటాయి. లేదా నేషనల్ పార్క్స్ వస్తుంటాయి. వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ వస్తుంటాయి న్యూస్‌లోకి. సో, వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా చదువుకోవాలి. ఆ సమ్మిట్స్, ఆ కన్జర్వేషన్ సమ్మిట్స్ ఏవైతే అవుతుంటాయో, ఆ సదస్సులకు సంబంధించిన అంశాలు, దాని యొక్క ఏవైతే థీమ్స్ ఉంటాయో, వాటి థీమ్స్ ఏం చేయాలనుకుంటున్నారో అదంతా కూడా కరెంట్ అఫైర్స్. థర్డ్ యూనిట్ కూడా కరెంట్ అఫైర్స్. ఫోర్త్ యూనిట్ కూడా వేస్ట్ మేనేజ్మెంట్ గాని, పొల్యూషన్ కంట్రోల్ గాని, ప్రెజెంట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనే కరెంట్ అఫైర్స్ చాలా ఉంటాయి. వేస్ట్ మేనేజ్మెంట్‌కి సంబంధించిన పాలిసీస్ గాని, సో, ఇవన్నీ కూడా. ఫిఫ్త్ యూనిట్ కూడా ఏవైతే ఫిఫ్త్ యూనిట్‌లో ఒక 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే ఓషన్ ఎసిడిఫికేషన్, సంథింగ్ ఇంకా గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ గురించి, యాసిడ్ రైన్స్ గురించి ఇంకోటేదో సంథింగ్. ఒక 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ దాంతో పాటు హెల్త్ ఉంటది. సో, ఇక్కడ కూడా కంప్లీట్‌గా చెప్తున్నాను కదా! ఒకవేళ పేపర్ కరెంట్ అఫైర్స్ బేస్డ్‌గా వస్తే ఏంటి పరిస్థితి? మొన్నటిసారిలా రాకుండా అంటే మొన్నటిసారి కూడా పోనీ వచ్చిన పేపర్ కూడా అకాడమిక్‌గా నాలెడ్జ్ ఉన్నోళ్ళు కూడా పెట్టేసేటట్టు వచ్చిందనమాట. ఒక 40 మార్క్స్ అయితే స్కోర్ చేస్తారు. అలా వచ్చింది. ఆ ఒక్కటి మొన్న పేపర్‌లో ఒక ఎస్ఎన్‌టి మాత్రం మనం ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో, దాన్ని పరంగా కరెంట్ అఫైర్స్ అనేవి మీరు ఒక మ్యాగజైన్ చదివినా, 2 మ్యాగజైన్‌లు చదివినా ఆ మ్యాగజైన్‌లో మీరు చదవాల్సిందేంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ పార్ట్. మనం డైలీగా పేజీలకి పేజీలు, బుక్కులకి బుక్కులు కరెంట్ అఫైర్స్ చెప్తుంటారు. డైలీ కరెంట్ అఫైర్స్ అవైతే రాయొద్దు. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో రాయొద్దు. నేను అలాగే రాసి మోసపోయాను చాలా. ఇంతేసి పేజీలు ఒక 5, 6 బుక్కులు, 10 బుక్కులు రాసాను నేను కూడా. అవన్నీ కూడా అనవసరం అండి. పూర్తిగా చెప్తున్నాను కదా! ఎండ్ ఆఫ్ ది డే మీరు ఏమి దాని నుంచి ప్రయోజనం పొందరు. ఎస్ఎన్‌టి కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయండి. ఎకానమీ కరెంట్ అఫైర్స్ కూడా మనం అన్ని మ్యాగజైన్ అంతా మీరు చూసినా సరే 20 పేజీలే వస్తది. 10 నెలల కరెంట్ అఫైర్స్ చూసుకుంటే. సర్వే బడ్జెట్‌లోకెళ్ళిపోద్ది అంతా. డైనమిక్ పార్ట్ అంతా కూడా సర్వే బడ్జెట్‌లోకెళ్ళిపోద్ది. పాలిటీ కూడా సేమ్ అంతే. మొత్తం కలిపి 20 పేజీలు, 30 పేజీలు ఉంటది. ఎండ్ ఆఫ్ ది డే మీరు ఎగ్జామ్‌కెళ్ళే ముందు చూసుకుంటే. సో, మీకు క్లారిటీగా ఉన్నారని అనుకుంటున్నాను నేను. ఇంకేమైనా డౌట్స్ ఉంటాయండి కరెంట్ అఫైర్స్ పరంగా? మ్యాగజైన్స్ అయితే మీరేమైనా 1 లేదా 2 తీసుకోండి. కానీ అందులో ఓన్లీ ఎస్ఎన్‌టి అండ్ ఎన్విరాన్మెంటే చదవండి. అంటే నేనైతే మేజర్ ఫోకస్ దానికే ఇస్తాను. ఇంక మిగతావన్నీ కూడా మనం ఎప్పుడైనా చదువుకోవచ్చు అవి. యెస్ సార్. మాట్లాడండి. క్లారిటీ చెప్తాను సార్. ఓకే. అంటే చాలా ఇంపార్టెంట్ మనకిది. ఈ కరెంట్ అఫైర్స్ అనేది. సార్ ఇప్పుడు ఇండియన్ సొసైటీ ప్రిలిమ్స్‌లో అసలు ఎన్‌సీఈఆర్‌టీ సరిపోతదా సార్? లేకపోతే ఇంకా ఏదన్నా ఏమన్నా బుక్ ఉందా సార్ పర్టిక్యులర్‌గా ప్రిలిమ్స్ వరకు? ఇండియన్ సొసైటీ గురించి మాట్లాడదామండి. ఒక ఇండియన్ సొసైటీ నేను ఒకసారి పేపర్ మళ్ళీ చూడాలి ప్రిలిమ్స్ పేపర్. ఎందుకంటే నేను స్కోర్ చేసిందే 4 మార్కులు ఎంతో. నేను బాగానే చదివాను గాని. సో, సార్ అదొకసారి ఎంత రిపీట్ చేసి కరెంట్ ప్రిలిమ్స్ మళ్ళీ చూద్దాం. ఎంత ఒక్క సార్? సొసైటీ గురించి మాత్రం మళ్ళీ మాట్లాడదాం. ఓకే. ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ఎంత ఉంటది సార్?
చూద్దామండి. తెలీదు ఎలా పెడతారు ఏంటని మనకున్నారు కదా! అంటే ఒకవేళ పేపర్ టఫ్‌గా వచ్చిందనుకోండి, మనం ఇంకా లాస్ట్ ఇయర్ ఎంత మళ్ళీ సార్? ఎక్కువ మందిని తీయమని అడుగుతారు కదా! ఖచ్చితంగా. సో, మాక్సిమం బానే ఓకే. ఉంటది. ఎక్కువే ఉంటది. అంటే మీరేంటంటే అట్‌లీస్ట్ ప్రిలిమ్స్‌కి కొంత టైమ్ ఇచ్చుకొనైతే చదవండి. కొంచెం అప్ టు యూ అని చెప్పాను కదా! సో, ప్రిలిమ్స్ ఎంత చదవాలి ఏంటనేది మీ బట్టి ఆధారపడి ఉంటుంది. సో, దాన్ని బట్టి మీరు 1 అవర్ చదవాలి. ఇప్పుడు నేనైతే చదవను పూర్తిగా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో, అది అప్ టు యూ అనమాట. అట్‌లీస్ట్ 1 అవర్ అయినా చదవండి. ఒకవేళ మీరు వెనకబడి ఉంటే జాగ్రఫీలో, ఇండియన్ హిస్టరీలో అది కూడా నా ఒపీనియన్ ఏంటంటే బిట్ బ్యాంక్స్ చేయండి. జాగ్ర జాగ్రఫీ అండ్ ఇండియన్ హిస్టరీ మీరు టాపిక్ చదివి బిట్స్ కూడా చేయండి. బిట్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సార్ సజెస్ట్ చేస్తారా సార్ ఏమన్నా బిట్‌వైన్? ఏమైనా ఉంటాయండి చాలా నాకు మైండ్‌లో లేవిప్పుడు. ఇండియన్ హిస్టరీకి సంబంధించి సంథింగ్ నేనేదో అది నిపుణ పబ్లికేషనో, వివనా పబ్లికేషనో తెలీదు గానీ, ఒక బుక్ అయితే ఉండేది. అందులో బిట్స్ అయితే చేశాను నేను. అంటే ఎప్పుడో చాలా పాతది చెప్పాను కదా! ఇండియన్ హిస్టరీ నేను బాగా చదువుకున్నాను కాబట్టి. జాగ్రఫీ కూడా అంతే. జాగ్రఫీ కూడా వివనా గాని, నిపుణ గాని ఒక బిట్ బ్యాంక్ అయితే ఉండేది నా దగ్గర. అది నేను చేసేవాడిని. అది అంటే లో స్టాండర్డ్‌లో ఉంటాయి లేకపోతే. ఇప్పుడేంటంటే ప్రెజెంట్ దానికి తగ్గట్టు ఉండకపోవచ్చు. ఇప్పుడు మంచివేమైనా ఉంటాయి చాలా. ఏదైనా తీసుకోండి. ఏదైనా సరే మనకి సరిపోతుంది. 70-80% చెప్పాను కదండీ! ఏ బుక్ అవని గాని 70-80% ఆఫ్ గ్రూప్ 2 నీడ్స్‌ని సాటిస్ఫై చేస్తది. అది ఇప్పుడు విన్నర్స్ గానివ్వండి, లేదా త్రిబులర్ గానివ్వండి, జోగినీడ్ అవ్వనివ్వండి, కరీం సార్ అవ్వనివ్వండి, సేనయ్య అవ్వనివ్వండి, ఏ బుక్ అవని గాని. సో, ప్రిలిమ్స్ పరంగా మీకు ఇబ్బంది లేదు గాబట్టి ఏ బుక్ తీసుకున్నా పర్వాలేదు. మెయిన్స్ అప్పుడు మీరు కరెక్ట్‌గా ఈ బుక్కు అని ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. ప్రిలిమ్స్ పరంగా ఇప్పుడు మీరు జాగ్రఫీకి రమణారావు చదువుతున్నారు. ఇంకొకరు జగన్‌మోహన్ రెడ్డి చదువుతున్నారనుకోండి. ఏ ప్రాబ్లము లేదు. ఏ బుక్ ఆ బుక్ కంటిన్యూ అవ్వొచ్చనమాట ప్రిలిమ్స్. ఇం ఏమైనా అడగండి. ఈ కరెంట్ అఫైర్స్ గురించి చెప్పాలనుకున్నాను చెప్పేసాను. నెక్స్ట్ ఏంటంటే మన ఏపీ హిస్టరీ గురించండి అన్నిటికంటే. అది ఎవరైనా సార్ వన్ డౌట్. ఇప్పుడు మీరు ఏపీ హిస్టరీలో అంటే రిలవెంట్‌గా చదవాలని చెప్పారు గదా! అంటే రాజకీయ చరిత్ర ఇప్పుడు శాతవాహనులకి చదువుతున్నప్పుడు ఇక్ష్వాకులకి. సో, అలా కంపేర్ చేస్తూ చదువుకోమని చెప్పారు గదా! సేమ్ అలాగనే ఇండియన్ హిస్టరీలో అలా కంపేర్ చేసుకొని చదవడానికి ఏదైనా ఉందా? అంటే ప్రిలిమ్స్ పర్స్‌పెక్టివ్‌లో? ఇండియన్ హిస్టరీ చదవొచ్చండి అలానే. యాక్చువల్‌గా చెప్పాను కదా! హ్మ్. ఇండియన్ హిస్టరీ కూడా సేమ్. ఇప్పుడు మనకి సొసైటీ ఎప్పుడు ఇంపాక్ట్ అయిందో ఇండియాలో కూడా అంతే. ముస్లిమ్స్ రావడం వల్ల యుగ పరిపాలన విశేషాలు ఎఫెక్ట్ అయ్యి ఉంటాయి అప్పుడు. ఏదైతే తర్వాత ఓకే. అరబ్ దండయాత్ర తర్వాత ముస్లిమ్స్ తుర్క్ దండయాత్ర ఉంటదో దాని వల్ల సొసైటీ మారుతది. సో, మన రాజకీయ చరిత్ర మీద ఫోకస్ చూపిస్తారు ఎవరైనా. సో, మీరేంటంటే మన ఏపీ హిస్టరీ క్లాస్‌లు వింటే మీకు అర్థమవుతది. ఇండియన్ హిస్టరీ ఎలా చదవాలనేది. మీరు ఒక స్టెప్ పైకేసుకొని సేమ్ అదే చెప్తున్నాను కదండీ! ఎక్కడైనా యుద్ధాలుంటాయి, వివాహాలుంటాయి, సాహిత్యం ఉంటుంది, సేమ్ యుగ పరిపాలన విశేషాలుంటాయి. నిజం చెప్పాలంటే ఇవే టెర్మినాలజీలుంటాయి పైన గూడా. సో, మన ఏపీ హిస్టరీ టెర్మినాలజీ ఏముంటదో, ఇండియన్ హిస్టరీ టెర్మినాలజీ కూడా ఆల్‌మోస్ట్ సేమ్ ఉంటాయి. అవే టాక్స్‌లకి అవే ఉంటాయి సేమ్. సో, ఇది అయ్యేసరికి మీకు అది అవుట్‌లుక్ వస్తది పైనది ఇండియన్ హిస్టరీ గూడా. ఇంకో విషయం ఏంటంటే మనం యాక్చువల్ దాని ఓకే. నుంచి అంటే ఏ చరిత్రైనండి వరల్డ్ హిస్టరీ కూడా ఇంతే ఉంటది సేమ్. వరల్డ్ హిస్టరీ బుక్ కూడా ఉంది నా దగ్గర. వరల్డ్ హిస్టరీ అవనివ్వండి, ఏదైనా ఒక ప్రాంతీయ చరిత్ర చూడండి. తెలంగాణ చరిత్ర బుక్ కూడా ఉంది. సో, ఎనీ హిస్టరీ అనేది మనం చెప్పిన ప్యాటర్న్‌లో ఉంటది. అందులో డౌటే లేదు. యుగ పరిపాలన విశేషాలు సేమ్ ఉంటాయి. సేమ్ మతం, సాహిత్యం సేమ్ లాంగ్వేజ్ ఎవల్యూషన్ ఉంటది. సేమ్ రాజులుంటారు. సేమ్ యుద్ధాలు, సేమ్ వివాహాలు, సేమ్ నిర్మాణాలు అంతే. బుద్ధిస్ట్ నిర్మాణాలుంటాయి. తర్వాత ఆలయాల టైప్‌లో వస్తది అక్కడ కూడా. ఇండియన్ హిస్టరీ కూడా సేమ్ ఉంటది. బుద్ధిజం ఉంటది. ఎప్పుడైతే బుద్ధిజం ఆఫ్ అయిపోద్దో, ఏపీలో ఆఫ్ అయిపోయిందంటే సేమ్ ఇండియాలో కూడా సేమ్ అంతే. సేమ్ ఉంటది అక్కడ పైన. సో, ఇది అప్లికబుల్ టు అంటే అట్ ఎవ్రి స్టేజ్ వరల్డ్ హిస్టరీ తీసుకోండి లేకపోతే ఏదైనా. అది కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. అక్కడ ఉన్న సినారియోస్ వేరేగా ఉంటాయి వరల్డ్ హిస్టరీలో. ఓకే సార్. అర్థమైంది. తెలంగాణ సార్ చరిత్ర ఎకానమీ కూడా గురించి ఏమైనా చెప్పండి సార్ ఏమన్నా? ఎకానమీ గురించి ఓకే అండి. ఓకే. ఒకసారి ఏపీ హిస్టరీ గురించి ఓకే మాట్లాడదాం. ఎకానమీ ఒకసారి కదా! ఓకే. ఓకే సార్. స్ట్రాటజీ అదే కదండీ. స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్ అండి. చెప్పాను కదా! ఏ సబ్జెక్ట్ అవని గాండి, అంటే మీరు అది ఎఫ్ఎన్‌టీ అవని, ఎకానమీ అవని, ఏపీ హిస్టరీ ఆర్ పాలిటీ స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో, మీరు ఎకానమీ చదివేటప్పుడు మనకి ఏదైతే ఫ్యాకల్టీస్ చెప్తారో, ఫ్యాకల్టీస్ ఏం చెప్తారంటే వాళ్ళేదో ఒకటి చెప్పుకొని ఎళ్ళిపోతారనమాట. అది మనకి ఎంసీక్యూస్ ట్రాక్ వేరే ఉంటది. అంటే వాళ్ళ ఫ్యాకల్టీ టీచింగ్ ట్రాక్ ఒకటుంటది. ఎంసీక్యూస్ ట్రాక్ వేరే ఉంటది. ఈ 2 మ్యాచ్ అవ్వవు. వాడు చెప్పినది మనకి ఎంసీక్యూ మ్యాచ్ అవ్వదు మీరు రిటర్న్ చేసినప్పుడు. అంటే ఎకనమీకి వచ్చేసరికి అలా ఉంటదనమాట మేజర్‌గా. అంటే ఆయన ఏదో చెప్తారు. ఆయన ఒక టాపిక్ చెప్పుకొని వెళ్ళిపోతాడు. అందులో నుంచి మనం బిట్స్ చేసామనుకోండి. ఒక్క బిట్ కూడా ఉండదనమాట అందులో. ఇలా 2 వేరు వేరుగా ఉంటాయి. ఈ 2 జాయిన్ చేసి ఎవరు చెప్పట్లేదు. సో, నేను ఒక 2 వీడియోస్ చేశాను అకాడమీకి. ఏ ఆర్డర్‌లో చదవాలని చెప్పి. ఏ, బి, సి అని పెట్టాను. అది కూడా సేమ్. ఏ పార్ట్ ఉంటుంది, బి పార్ట్ ఉంటుంది, సి పార్ట్ ఉంటుంది. యూట్యూబ్ పెట్టాను నేను ఆల్రెడీ. సో, ఆ స్ట్రాటజీ ఒకసారి మీరు చూడండి. అంటే ఇప్పుడు ఎవరైతే చూడలేదో అందరికి కూడా చెప్తున్నాను. 2 వీడియోస్ అయితే ఉంటాయి.
ఆ 2 వీడియోస్‌లో కూడా ఎకానమీ నేనెలా చదివానో చెప్పాను. అంటే చాలా స్ట్రాటజికల్‌గా ఉంటదండి. అది మీరు చదివితే మీకు అర్థమవుతది. ఆ ఏ పార్ట్, బి పార్ట్, సి పార్ట్‌ల రూపంలో ఉంటుందది. అది ఒకసారి చూడండి. అప్పుడు డౌట్స్ ఉంటే అడగండి తర్వాత. పాలిటీ గురించి చెప్దాం ఓకే అనుకున్నాను. సార్. ఓకే సార్. చెప్పండి. అడగండి ఎవరిని? సార్ ఎకనామిక్ బుక్ ఏది యూజ్ చేయొచ్చు సార్? ఎకనామీకి ఐఎస్ఎన్ఎస్ తీసుకోండి. ఐఎస్ఎన్ఎస్ బానే ఉంటది. తెలుగు మీడియం అయితే. చిరంజీవి సార్ కూడా బానే ఉంటది. అంటే ఎంసీక్యూస్ అంటే ఎంసీక్యూస్ పరంగా కొంచెం ఎక్కువ సాటిస్ఫై చేస్తది ఐఎస్ఎన్ రావు సార్ బుక్. 2 బానే ఉంటాయి. చిరంజీవి సార్ బుక్ డిస్క్రిప్టివ్ ఓరియంటెడ్‌లో ఉంటది. 50% ఆఫ్ చిరంజీవి సార్ బుక్ చదవక్కర్లేదు. అది ఇంపార్టెంట్ అన్నిటికంటే. మీరు 2 పేజీలు చదివినా సరే ఎక్కడ ఒక బిట్ కూడా తీయలేరు దాని నుంచి. చిరంజీవి సార్ బుక్‌లో 2 పేజీలు చదివిన తర్వాత ఎంసీక్యూ ఏమొస్తదని చూస్తే ఏమీ రాదు అక్కడ. అలా ఉంటది. అంటే అది గ్రూప్ 1 డిస్క్రిప్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటది బుక్ అంతా కూడా. అది ఎక్కడ కూడా అది మనం చాలా క్లియర్‌గా డిఫరెన్షియేట్ చేసినప్పుడే దాని నుంచి బయటపడగలం. ఐఎస్ఎన్ రాజు అయితే ఎంసీక్యూస్ బేస్డ్‌గా ఉంటది ఎక్కువ. అంటే సర్వే బడ్జెట్ నుంచి తెచ్చి కొంచెం ఎంసీక్యూ బేస్డ్‌గా ఉంటది కాబట్టి నేనైతే 2 కూడా కోఆర్డినేట్ చేసుకున్నాను. నేను చిరంజీవి సార్ బుక్ చదివినప్పటికీ ఎంసీక్యూ బేస్డ్‌గా లేదని చెప్పి నాకు సాటిస్ఫై అవ్వగా నేను ఐఎస్ఎన్ రాజు అయితే చదివాను. అది కూడా యూజ్ అయింది బాగా. సో దాంతో పాటు బిట్స్ కూడా చేసుకోవాలి ఇట్లా మీరు. సార్ ఇంగ్లీష్ మీడియం సార్? ఇంగ్లీష్ మీడియం తెలీదండి. ఏ బుక్ కూడా నేను ఇప్పుడిప్పుడు చూడడమే తప్ప నేను చూడలేదు. బుక్స్ నేమ్స్ అయితే తెలుసు గానీ ప్రయోజనం లేదు చెప్పిన. నాకెలా ఉంటదో తెలీదది. అవును. చాలా ఉంటాయి మీరు చూడండి. చాలా మంది చెప్పారు ఆల్రెడీ బయట ఇంగ్లీష్‌లో. ఇంకండి? సార్ పాలిటీ గురించి చెప్తానన్నా. పాలిటీ చెప్తానండి. అంటే ఎవరైనా యాక్చువల్‌గా అందరూ నంబర్ ఆఫ్ ఎక్కువైపోతున్నాయి కాబట్టి ఇందులో అడిగేస్తారు. అందరిని ఉద్దేశించి సమాధానం చెప్పియొచ్చని పెట్టాను నేను. ఇంక మరీ పెట్టను ఎక్కువ సార్లు. సో మీరిప్పుడే అడగండి ఏమైనా డౌట్స్ ఉంటే ఏదైనా సరే. సో పాలిటీ గురించి చెప్దామండి. సో పాలిటీ నేను చెప్పలేదు ఎక్కడ. ఎందుకు చెప్పలేదో కూడా చెప్తాను. పాలిటీ అనేది నా దృష్టిలో చాలా ఈజీ. అంటే అది యాక్చువల్‌గా చాలా కష్టం కూడా. అంటే కట్టప్పలాగా వెన్నుపోటు పొడుస్తది. మీరు బిట్ పెట్టిన తర్వాత ఆ బిట్టే రైట్ అని మీరు భావిస్తుంటారు. కీ చూసుకున్నాక తెలుస్తది. చదువుతున్నప్పుడు కూడా ఆ ఫ్లో అంతా చదివి ఇదే రైట్. ఇదే రైట్ అని చెప్పి డామ్ ష్యూర్‌గా 100% అదే రైట్ అని చెప్పి పెట్టొస్తారు. కానీ ఆప్షన్ ఏమో ఏదైతే ఆన్సరో దాన్ని ఎలిమినేట్ చేసేస్తారు ముందు పాలిటీలో. సో అలాంటిది జరుగుతుంటది. కానీ నేను పాలిటీ ఎలా చదివానో ఎక్కడ కూడా చెప్పలేదు మామూలుగా. సో ఏ ఆర్డర్‌లో చదవాలని కూడా చెప్పలేదు యాక్చువల్‌గా. సో పాలిటీకి చూడండి నేను చెప్పాను కదా! పాలిటీ 90% స్టాకే ఉంటుంది. అంటే ఏదైతే ప్రియాంబుల్, ఆర్టికల్స్ అన్నీ కూడా స్టాకే. ఎక్కడ కూడా మళ్ళీ అంటే ఏముండవు. చాలా తక్కువ ఇప్పుడేవో చిన్న అమెండ్మెంట్స్ 1, 2 వస్తే మనం కరెంట్ అఫైర్స్‌లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడొచ్చింది అమెండ్మెంట్ అలాంటిది తప్ప. సో కానీ పాలిటీ అనేది ఒక లివింగ్ డాక్యుమెంట్ అండి. అంటే అదొక సజీవ పత్రం. అది రోజు అమలు పరుస్తారు దాన్ని. అంటే పాలిటీ అనేది రోజు అమలు పరుస్తారు. నేనెలా చదివానంటే పేపర్‌లో కంపల్సరీగా పాలిటీకి సంబంధించి రోజు నేను చూసేవాడిని. ఏవైతే అంశాలు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ గురించి వచ్చిందనుకోండి. నేను ఎలక్షన్ కమిషన్ గురించి చదువుకునేవాడిని. ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ రిఫార్మ్స్ అన్నీ చదివేవాడిని. సిటిజన్‌షిప్ గురించి వచ్చేది. బెంగాల్‌లో సిటిజన్‌షిప్ గురించి వస్తే నేను సిటిజన్‌షిప్ గురించి చదువుకున్నాను వెనక్కెళ్ళి. అంటే నా పాలిటీ రివిజన్ అంతా కూడా ప్యూర్‌లీ పేపర్ బేస్డ్‌గా అయ్యేది. చెప్పాను కదా! కరెంట్ అఫైర్స్ అయితే 10% ఉంటాయి. కానీ రోజు పాలిటీలో ఉన్న అంశాలు ప్రతీదీ భూభాగం గురించి ఎవరైనా స్టేట్‌హుడ్ కావాలని అడుగుతారు. లేదా చైనా ఆక్రమణ గురించి న్యూస్‌లోకొస్తది. లేదా స్టేట్‌హుడ్ కావాలని అడుగుతారు. లేకపోతే ఇంకోటి ఏదో లడఖ్ అడుగుతుంది. జమ్మూ కాశ్మీర్‌లో ఉంటుంది. సో, ఈ ఇష్యూస్ వల్ల నేను వెంటనే 1-4 చదువుకునేవాడిని. భారత భూభాగం చదువుకునేవాడిని వెళ్లి. సో, నాకు పేపర్ అనేది ఇచ్చేసేది. నేను పాలిటీ ఏం రివిజన్ చేయాలనేది ఒకసారి మీరు అలా చదువుకుంటే చెప్తున్నా కదా! ఫండమెంటల్ రైట్స్ న్యూస్‌లోకొస్తాయి. డీపీఎస్‌పీలు న్యూస్‌లోకొస్తాయి. హైకోర్ట్ న్యూస్‌లోకొస్తది. సుప్రీం కోర్ట్ న్యూస్‌లోకొస్తది. రాష్ట్రపతి న్యూస్‌లోకొస్తారు. ఇప్పుడు ఇందిరాగాంధీ గురించి వచ్చిందనుకోండి ఆర్టికల్ ఏదైనా బర్త్‌డేనో లేకపోతే ఏదో ఒకటి చరణ్ సింగ్ గురించి అనుకోండి. నేను అందరి ప్రధానమంత్రి గురించి చదువుకునేవాడిని వెళ్లి వెనక్కి. సో, ఈరోజు పేపర్‌లో ఏమొచ్చిందో యాక్చువల్‌గా మన వాట్సాప్ చూస్తే మీకు అర్థమవుతది. మన వాట్సాప్ ఛానెల్‌లో నేను రోజు క్లిప్పింగ్స్ పెట్టేవాడిని. అంటే ఆ క్లిప్పింగ్స్ బ్యాక్ సైడ్‌కెళ్ళి చదువుకోండి అని చెప్పి. సో, ఇది అంటే మీకు సోల్ ప్రిపరేషన్ అవుతదనమాట అప్పుడు. అదే విధంగా కాగ్ గురించి వస్తది. ఫైనాన్స్ కమిషన్ గురించి వస్తది. బీసీ కమిషన్, ఎస్సీ కమిషన్ ఎప్పుడు కూడా న్యూస్‌లోకి వస్తుంటాయండి. అంటే రాజ్యసభ అయిందనుకోండి. రాజ్యసభ మేనేజ్మెంట్ గురించి న్యూస్‌లోకొస్తుంది. లోక్‌సభ మేనేజ్మెంట్, పార్లమెంట్ సమావేశాలు, డీలిమిటేషన్ గురించి. సో, న్యూస్‌లోకొచ్చిగాన అదొచ్చింది కదా! జస్ట్ అలా చదువుతా డీప్‌గెళ్ళకుండా నేను బుక్‌లోకెళ్ళిపోయేవాడిని లక్ష్మీకాంత్‌లోకి. సో, దీంతో పాటు అట్ ది సేమ్ టైమ్ ఇంకా ఏదో చెప్దాం అనుకున్నాను. యెస్. అలా అంటే ఏంటంటే మీరు సోల్ ప్రిపరేషన్ అవుతదండి. అంటే ప్రాక్టికల్ ప్రిపరేషన్ ఉంటదనమాట అప్పుడు. ఇప్పుడు రాజ్యసభకి సంబంధించిన ఏదైనా క్వెషన్ అడిగారనుకోండి. ఆ క్వెషన్‌కి లిఖితపూర్వకమైన ఆన్సర్ ఎప్పుడో 1 మంత్ తర్వాత ఇస్తారనమాట. ఒక 1 మంత్ తర్వాత రాజ్యసభ నుంచి ఒక ఆన్సర్ వచ్చిద్ది. అది మనకి పేపర్ ఏస్తారు. రాజ్యసభ సమావేశాలు అయిపోయిన 1 మంత్, 2 మంత్స్ తర్వాత కూడా ఆ సమావేశాల గురించి న్యూస్‌లోకొస్తది. అప్పుడేంటి దాని మీద ఒక ఆర్టికల్ రాస్తాడు ఎవడో ఒకడు. సో, వచ్చింది. అలాంటప్పుడు మీరు రాజ్యసభ మేనేజ్మెంట్ గురించి ఎళ్లి చదువుకోవాలనమాట మళ్ళీ ఎళ్లి. సో, అది ఆ క్వెషన్స్ ఏంటి? దాన్ని ఎలా మేనేజ్ అవుతది. సేమ్ ఎమ్మెల్సీ కూడా సేమ్ అంతే. ఎలక్షన్స్ అవుతున్నాయి.
సో ప్యూర్లీ పేపర్ బేస్డ్ రివిజన్ వెనక్కి వెళ్ళిపోవచ్చండి. పాలిటీ ఎవరు చెప్పక్కర్లేదు. పేపర్ చూస్తాము, మనం ఐడెంటిఫై చేసుకోవడం. ఎలక్షన్ కమిషన్ గురించి అయితే రోజు వచ్చేది న్యూస్లోకి, ప్రతిదీ ఎవ్రీ డే న్యూస్లోకి 4-5 వస్తాయి అనమాట. మీరు ఒకటి రెండు అయినా పట్టుకొని వెనక్కి వెళ్ళి చదువుకోవాలి. అప్పుడు సోల్ ప్రిపరేషన్ ఉంటుంది అనమాట. మీరు అంటే ప్రాక్టికల్గా గ్రౌండెడ్ ప్రిపరేషన్ అవుతుంది. మీ మైండ్లో చాలా డీప్గా వెళ్ళిపోద్ది అనమాట సబ్జెక్ట్. సో పాలిటీ రివిజన్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ పేపర్ బ్యాక్గ్రౌండ్ అనమాట, వెనక్కి వెళ్ళిపోవడమే. ఇలా చదువుకోండి, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఇది. సార్ పాలిటీకి కృష్ణ లక్ష్మీకాంత్ బుక్ ఖచ్చితంగా చదవాలి సార్. అంటే కొద్దిగా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. నేను జీబీకే పబ్లికేషన్స్ ఫాలో అవుతున్నాను సార్. అది ఒకటి సరిపోదా సార్ జీబీకే? ఓకే అండి, సరే జీబీకే పబ్లికేషన్ ఫాలో అవుతున్నారు కాబట్టి చెప్పాను కదా, 80-90% ఏదైనా మనకు సాటిస్ఫై అయిపోద్ది. మీరు అందరూ ఎఫెక్టివ్గా చదువుకోవడం. జీబీకే కృష్ణారెడ్డి బాగా చదవండి. ఇంక బాగా చదివిన తర్వాత మీరు లక్ష్మీకాంత్ మీరు చదవడానికి ఈజీ అయిపోద్ది. మీరు జీబీకేని బాగా చదివారంటే ఆటోమేటిక్ లక్ష్మీకాంత్ కూడా ఈజీ అయిపోతుంది తర్వాత. అప్పుడు మీరు లక్ష్మీకాంత్ చదవచ్చు. అంటే యాంకర్ అంటే ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలంటే జీబీకే చదవండి ముందు, ఇబ్బంది ఏం లేదు. జీబీకే మంచి బుక్, కృష్ణారెడ్డి సార్ బుక్ ఓన్లీ చదివి కూడా ఇప్పుడు గ్రూప్ 2 కొట్టిన ఉన్నారు. నాతో అంటే మాట్లాడినప్పుడు తెలిసింది నాకు లక్ష్మీకాంత్ చదవలేదని చెప్పి. సో నో ప్రాబ్లం అనమాట. సార్ అంటే ఆయన ఎఫెక్టివ్గా చదివారు. జీబీకే కృష్ణారెడ్డి బుక్ ఆయన ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్ పీక్లో చదివారు అనమాట ఆయన. సో ఆయనకి లక్ష్మీకాంత్ కూడా చాలా, ఒక లక్ష్మీకాంత్ ఓపెన్ చేశారు అనుకోండి, ఆయన ఒక 70% ఈజీగా చదివికెళ్ళిపోతారు అనమాట దాని బేస్ మీద. సో అలా ఉంటుంది. 70 ఏంటి మొత్తం అంతా చదివచ్చు, ఇంచుమించు 2 ఒకేలా ఉంటాయి. సార్ ఎవరైనా మ్యూట్లో పెట్టుకోండి, కొంతమంది వాయిస్ వస్తుంది డిస్టర్బెన్స్. ఇంకెవరైనా అడగండి సార్, ఎవరైనా క్వాలిటీ చెప్తాము. సార్ చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడు ఒకవేళ ప్రజెంట్ మీ క్లాసును మాత్రమే ఫాలో అవుతూ ఏపీ హిస్టరీకి మీరు చెప్పిన పీడిఎఫ్ ను కరెక్ట్ గా ప్రిపేర్ అయితే ఎన్ని స్కోర్ చేయొచ్చు? ఓన్లీ మీ క్లాసు మీ పీడిఎఫ్ లో. ఓకే అండి, ఓకే అదే చెప్తున్నాను. ఓకే, యాక్చువల్గా ఈ విషయం మీద క్లారిటీ ఇద్దాం అనుకున్నాను యాక్చువల్గా. సో స్టూడెంట్స్ ఎలా మిస్గైడ్ అయిపోతారంటే, మామూలుగా 70 వస్తాయని చెప్తారండి. మామూలుగా 70 వస్తారని చెప్పి పెద్ద బుక్ కూడా ఇస్తారు. ఇప్పుడు 800 పేజీల బుక్ రిలీజ్ చేస్తారు. ఖచ్చితంగా 70 కాదు కదా, మొదటికే మోసం వస్తుంది అనమాట. 60 రావు అనమాట అతనికి. సో నేను చెప్తున్నాను కదా, ఒకవేళ ఓన్లీ నన్నే నేనైతే హార్ట్ఫుల్గా చెప్తాను, ఒక మంచి పుస్తకం కొనుక్కోవడం అనేది ఖచ్చితంగా అది అంటే నష్టమేమీ కాదు. నాతో పాటు ఎవరైతే జాబ్ కొట్టారో వాళ్ళందరూ కూడా ఇంచుమించు ప్రతి ఒక్కరి దగ్గర, ప్రతి ఒక్కరిని అడిగాను. బిఎస్ఎల్ హనుమంతరావు, రఘునాథరావు బుక్స్ అయితే అందరి దగ్గర ఉన్నాయి. అవి ఒక మంచి పుస్తకాలు కాబట్టి కొనుక్కోండి. అంటే నేను సజెస్ట్ చేస్తున్నాను కొనుక్కోమని. అది మీరు చదివితే చదవచ్చు, లేకపోతే లేదు. కానీ నేను ఖచ్చితంగా హామీ ఇవ్వగలను, ఖచ్చితంగా 65 మార్కులు అయితే వస్తాయండి. నా మాటల్లోనే మీరు క్లాస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసినా 65 మార్క్స్ అయితే వస్తాయి. నేను 70 అని చెప్పను, మీరు ఎక్స్ట్రా హార్డ్ వర్క్ చేయాలి. కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను ఇచ్చిందే విన్నా సరే 60-65 మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సో మీరు వేరే సబ్జెక్టులు ఎక్కువ బాగా చదువుకోండి. అప్పుడు దీనికి లిమిట్ అయిపోయి, అంటే ఇప్పుడు నేను 70 పైన వచ్చేస్తే హామీ ఇవ్వలేను. అందుకని అంటున్నాను, నేను బుక్స్ అయితే తీసుకోండి వేరేవి, మీరు ఎక్కువ కష్టపడమనే చెప్తాను నేను. కానీ ఓన్లీ ఇదే ఫాలో అవ్వాలనుకుంటే ఖచ్చితంగా తక్కువ మీరు బాగా ఫాలో అయితే 65 మార్కులు అయితే వస్తాయి. 60-65 అనేది ఇప్పుడు 60-65 మార్కులు కొట్టిన వాళ్ళు డీటెయిల్ అందరూ కూడా 62-63 మార్క్స్తోనే ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో అది మంచి స్కోరే. మీరు 70కి అచ్చేసకపోకండి. 758-800 పేజీలు అని చెప్పి పుస్తకాలు దించుతున్నారు. అవి ఎవ్వరూ చదవలేదు, చెప్తున్నాను కదా. ఆయన చెప్పే బిట్లు ఆయన ఎవరో పెడుతున్నారు. నాకు ఇన్ని మార్కులు వచ్చాయండి చెప్తున్నాను. స్టేట్లో, ఏపీ స్టేట్లో టాప్ మార్క్స్ వచ్చి ఉంటాయి నాకు. ఆ బిట్లు నేను కూడా ఆన్సర్ చేయలేకపోతున్నాను, అలా ఉన్నాయన్నమాట అవి. అదంతే ఇంక అంటే స్టూడెంట్స్ వీక్నెస్ అనమాట. ఇప్పుడు నేను చెప్పినా మీరు వేరే అర్థం చేసుకుంటారు. సో 60-65 మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. మనల్ని ఫాలో అయ్యి ఓన్లీ ఇదే చేయండి. ఖచ్చితంగా 60-65 మధ్యలో, ఇంకా మీరు ఎక్కువ కష్టపడితే ఎక్కువ వస్తాయి. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్ అండి. నమస్తే సార్. నమస్తే ఏం అండి, లేదు, చెప్పండి. మీరు చెప్పిన క్లాసులు విని నోట్స్ రాసుకొని మళ్ళీ జోయినట్టు చదవడం వల్ల చదివితే కొంచెం బెస్ట్ అవుతుంది కదా సార్. అది అంతేనండి, అలా చదవండి. చదివాం కాబట్టి, ఆల్రెడీ జోయినట్టు బుక్ చదివాం కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన క్లాసులు విని నోట్స్ రాసుకొని అదేనండి, సార్. నేను అన్ని అంటే నా దగ్గర అన్ని ఇప్పుడు చెప్తున్నాను కాబట్టి అన్ని బుక్స్ కూడా ఉన్నాయి. సో నేను చెప్పేటప్పుడు జోయిన్ కూడా చూస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ మంది అదే ఫాలో అవుతారు కాబట్టి అది కూడా చూడాలి ఖచ్చితంగా. నేను కూడా చదివాను. ఏంటి డిస్టర్బెన్స్, ఎవరైనా మైక్ ఆఫ్ చేయండి. సో ఖచ్చితంగా సరిపోద్ది. మీరు ఇలా చదవండి, జిరాక్స్ తీసుకోండి. మనం ఇచ్చేది కూడా జిరాక్స్ తీసుకోండి. నేను డిటిపి కూడా చేయిస్తాను, మనది మెటీరియల్.
నేను చెప్పేది యాజ్ సార్ సార్ జీటీపీ చేయిస్తాను. అదేవిధంగా షార్ట్‌గా కూడా రాసిస్తాను మళ్ళీ. సో, చూద్దాం. అది దానికి కొంచెం టైం పడతది. లేకపోతే అది వస్తుంటాయి ఖచ్చితంగా. మీరు ఈ లోపల అందుకే వేరేవి ఉంటాయి కాబట్టి ఆల్రెడీ అందరి దగ్గర ప్రిపేర్ అవుతుంటారు. సార్ ఓకే ఇంకా థ్యాంక్స్ సార్. నేను కోర్స్ తీసుకున్నా కానీ ఫస్ట్ టైం సార్ ఎట్లా స్టార్ట్ చేయాలి ఏపీ హిస్టరీ అనేది ఒక డౌట్ సార్. ఏం లేదండి. మీరు ఈ మధ్య తీసుకున్నారా? మీరు మొత్తం అంతా చూడండి. మీరు చూసాక నాకు పర్సనల్‌గా మెసేజ్ పెట్టండి. వాట్సాప్‌లో అంటే పెట్టండి. అంటే అంటే మీకు ఇంకా క్లాసెస్ ఇన్ని పీడిఎఫ్ ఉందా? పీడిఎఫ్ అంటే ఏమైనా బుక్ చదవాలా సార్? అది మీకు మీరు అంతా చూడండి సార్. మీరు ఇప్పుడే కదా తీసుకున్నారు ఈ మధ్య. మీరు నాతో మళ్ళీ మాట్లాడండి. మన క్లాసులు కొన్ని చూసాక మీకు అర్థమవుతుంది. మనం ఆహా. మళ్ళీ మాట్లాడదాం ఖచ్చితంగా. సరే సార్. ఎక్కువ మంది ఉన్నారు కదా పీపుల్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి తొందరగా. సార్ అంటే పీవీక్యూస్ సోర్స్ ఏమైనా చెప్తారేమని? పీవీక్యూస్ అంటే త్రిబుల్ ఆర్ బుక్ ఉంటదండి మనకి. ఏపీ హిస్టరీకి ఓకే. సంబంధించి. మిగతా కూడా ఉన్నట్టున్నాయి. అవి తీసుకోండి బానే ఉంటది. ఓకే సార్. పీవీక్యూస్ ఏపీ హిస్టరీ పరంగా చెప్తున్నాను కదండీ. ఏపీ హిస్టరీ నేను బిట్స్ రాస్తున్నాను. చాలా మంచిగా రాస్తున్నాను బిట్స్. ఓకే. అవి ప్రాక్టీస్ చేస్తే సరిపోద్ది. మన క్లాసులు విత్ ఆ టెస్ట్ సిరీస్ పెడతాను. చాలా బావుంటదది. దాని ఎక్స్‌ప్లనేషన్ కూడా చేస్తాను మళ్ళీ. సో, అది మీరు వింటే సరిపోతది. మీరు వేరే ట్రై చేయండి. ఏమైనా వింటే లేదా ఇదైనా సరే తీసుకుంటారంటే తీసుకోండి. త్రిబుల్ ఉంటది. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఏవైనా సరే తీసుకోమనే చెప్తాను నేను. అది ఏ పబ్లికేషన్ అయినా గానీ పీవీక్యూస్ ఉన్నాయనుకోండి తీసుకోండి. లక్ష్మీకాంత్ ఆబ్జెక్టివ్ బుక్ ఉంటది. హలో సార్, నమస్తే అండి. తీసుకోండి. నమస్తే అండి. హలో. అదే నమస్తే సార్. లాస్ట్ టైం రమేష్ నాయుడు చదివాను సార్. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు మీ మెటీరియల్ పీడిఎఫ్ రమేష్ నాయుడు చదివితే సరిపోద్దా? మళ్ళీ అది అంటే ఇప్పుడు చెప్పారు కదా సార్, ఇది బిఎస్ఎల్ హనుమంతరావు అవి కూడా చదవమంటారా? ఈ 2 స్టిక్ అయితే సార్ సరిపోదా? అదే సార్ నేను చెప్తున్నాను కదా! సో, ఇది సరిపోద్ది అనే మాట నేనెప్పుడు చెప్పను. ఖచ్చితంగా బీఎస్ఎల్ హనుమంతరావు, రఘునాథరావు అనే బుక్స్ ఎవరైతే జాబ్ కొట్టారో నేను చాలా మందిని అడిగాను. అందరి దగ్గర కూడా అట్‌లీస్ట్ వాళ్ళు యుగ పరిపాలన విశేషాలైనా చదివారు. లేదా ఒక అంటే ప్యాషన్‌తో అయినా సరే చదివారనమాట అది. సరే ఆంధ్ర చరిత్ర తెలుసుకుందాం అన్న ప్యాషన్‌తో అయినా రఘునాథరావులో చాలా మ్యాటర్స్ ఉల్లే ఉంటది. చెప్తున్నాను కదా! అందులో చాలా తక్కువ సరే, బుక్స్ సరే. మనం లాగొచ్చు. ఎక్కువ ఉంటది మ్యాటర్. కానీ మీరు ఒక మంచి పుస్తకం చెప్తున్నారు కదా! బీఎస్ఎల్ హనుమంతరావు అండ్ రఘునాథ బుక్స్ అనేవి ఒక మంచి పుస్తకాలు కొనుక్కోమని చెప్తాను నేనైతే. నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఒక్కటి ఉన్నాయండి. అదేంటో గాని మరి బీఎస్ఎల్ రఘునాథరావు జాబ్‌లు కొట్టినోళ్ళు ఎవరైతే ఉన్నారో అందరి దగ్గర ఉన్నాయి. అంటే ఆ సరే, విధంగానైనా సరే. కొనుక్కొని పక్కన పెట్టుకోండి అట్‌లీస్ట్ మీరు. సో, నా ఉద్దేశ్యం ఆ! ఏంటంటే డెఫినిట్‌గా అవి కొనమనే చెప్తాను నేను. ఇది చాలు అని అంటే చెప్తున్నాను కదా! ఇది చాలు అనైతే నాకు చెప్పాలని లేదు. మనదే ఫాలో అవ్వండి చాలని. అది చదువుకుంటే మీకింకా అంటే నేనేమంటానంటే అండి, మీరు మనం చదివే బుక్ ఒకటుంటది. మీరు క్వెషన్ ఫ్రేమింగ్ వేరేలా వస్తదక్కడ. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఒకటుంటదండి. అదే ఫ్రేమింగ్‌తో రాదు క్వెషన్ రేపు పొద్దున మనకి. అందరూ స్టూడెంట్స్ ఓకే, ఎక్కడ ఓకే. తప్పైపోతారంటే, మనం పాలిటీ చదువుతాము, ఏపీ హిస్టరీ చదువుతాం. మనం చదివిన బుక్కు నుంచి యాజ్ ఇట్ ఈజ్ లైన్స్‌తో ఫ్రేమ్ చేయరక్కడ. ఎవరో ఆ! వేరేలా ఫ్రేమ్ చేస్తారు క్వెషన్ అనేది. అక్కడ దెబ్బైపోతారు. సో, ఈ రీడింగ్ అనేది అంటే ఒక బుక్, ఇంకో బుక్ రీడింగ్ అనేది మీకు ఒక అనలిటికల్ స్కిల్ పెంచుతది ఖచ్చితంగా. అది నా ఒపీనియన్. అంటే నేను అందుకే యాంకర్ బుక్ ఆ! సరే. ఏంటి వాయిస్ రావట్లేదా? ఇప్పుడు ఓకే అండి. ఓకే. వాయిస్ వస్తుందండి రావట్లేదు. వాయిస్. ఇప్పుడు వస్తుంది కదా? మధ్యలో వాయిస్ కట్ అయిపోయింది. ఇప్పుడు వస్తుంది. వాయిస్ కట్ అయిపోయిందా? అంటే నేనేం చెప్తున్నానంటే అండి మరి. ఓకే. ఓకే. వాయిస్ కట్ అయిపోయింది. ఓకే అండి. చెప్తాను మళ్ళీ స్టార్టింగ్ నుంచి. అంటే ఎవరైనా బీఎస్ఎల్ హనుమంతరావు అండ్ రఘునాథరావు బుక్ కొనుక్కోమని చెప్తాను నేను. ఎందుకంటే మనకి సెంటెన్స్ ఫ్రేమింగ్ అనేది కొన్ని సార్లు బీఎస్ఎల్ నుంచి యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చేస్తారు. అంటే యాజ్ ఇట్ ఈజ్ చాలా ప్రతి ప్రొఫెసర్ దగ్గర మనకి క్వెషన్ పేపర్ రాయడానికెళ్ళిన ప్రతి ఒక్కరి దగ్గర ఆ 2 బుక్స్ ఉంటాయనైతే నేను బలంగా నమ్ముతున్నాను. అది 100% మన క్వెషన్ పేపర్ తయారు చేసేవారు ఎవరైతే వెళ్తారో వాళ్ళ దగ్గర డెఫినెట్‌లీ బీఎస్ఎల్ హనుమంతరావు ఉంటుంది. రఘునాథరావు బుక్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా. సో, మనకు కొన్ని సార్లు అదే ఫ్రేమింగ్ వచ్చేస్తది కొన్ని సార్లు. యాజ్ ఇట్ ఈజ్ ఫ్రేమింగ్ వస్తది కొన్ని సార్లు. కొన్నిసార్లు ఆ! ఫ్రేమింగ్ చెప్పాను కదా! మనం చదివే బుక్కు, వేరే బుక్కు రిఫరెన్స్ అనేది ఎందుకు పెట్టుకోమంటున్నా అంటే యాంకర్ బుక్‌తో పాటు, మనం చదివే బుక్కు ప్యాటర్న్‌లోనే క్వెషన్ రాదు మెయిన్. అందుకే ఎంసీక్యూస్ చేయడం చాలా ఇంపార్టెంటు. టెస్ట్ సీరీస్ రాయడం కూడా అందుకే ఇంపార్టెంటు. టెస్ట్ సీరీస్‌లు ఆ! మీరు 1 గాని లేదా 2, 3 గాని రాసారనుకోండి, మనం సేమ్ మ్యాటరే గాని వేరేలా వచ్చినప్పుడు మీరు పెట్టలేరు ఆ బిట్. అంటే ఆ ఎక్స్‌ట్రా ఆ! ఫ్రేమింగ్ ఉంటది. ఇటు నుంచి అటు రివర్స్ ఫ్రేమింగు, ఆ నాన్ లీనియర్ అరేంజ్‌మెంట్ ఉంటది. సో, అది మీకు అనలిటికల్ స్కిల్ పెంచుతది వేరే బుక్ చదవడం వల్ల. ఇప్పుడు నేను చెప్పింది చూస్తున్నారు. జిరాక్స్‌లు చూసి చదువుతున్నారు. ఒక్కసారి బీఎస్ఎల్ ఓపెన్ చేసి నేను చెప్పింది చదవండి. ఇప్పుడు మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది. అంటే
అంటే ఆసక్తితో చదవండి అట్లీస్ట్ ఒకసారి అనే ఉద్దేశంతో కంప్లీట్ నేను కొనుక్కోమని చెప్తున్నా. ఒకసారి ఇది పర్ఫెక్ట్‌గా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ రీడింగ్ దానికిస్తే ఏదైనా ఎక్స్‌ట్రా పాయింట్లుంటే రాసుకుంటే బెస్ట్. జస్ట్ వన్ టైమ్ ఫ్రేమింగ్ రీడింగ్ ఇవ్వండి. చేసి. వన్ టైమ్ రీడింగ్ అట్లీస్ట్ హ్మ్. వన్ టైమ్ రీడింగ్ హ్మ్. అనమాట. అదే. దీంట్లో పర్ఫెక్ట్‌గా చదివితే ఇంకా కాస్త ఎక్కువ అర్థం అవుద్ది. ఖచ్చితంగా. ఇంకో స్టార్టింగ్ అది విషయం చదవకుండా ఏంటంటే ఫస్ట్ ఇది చదివి తర్వాత అది అయితే బెస్ట్. ఇంకో విషయం ఏంటంటే యుగ పరిపాలన విశేషాలైతే నేను చదవమనే చెప్తాను. రాజకీయ చరిత్ర నేను ఏం చెప్పానో దాని వరకు పరిమితం అయిపోతే చాలా బెటర్. ఎందుకంటే బీఎస్ఎల్‌లో రాజకీయ చరిత్ర చదవడం అనేది అది అతని అభిలాషకు తగ్గట్టు అతని సమన్వయం వేరేగా ఉంటది. బీవీకే ప్రసాదరావులో వేరేలా ఉంటది. ఆంధ్ర యూనివర్సిటీలో వేరేలా ఉంటది. అంబేద్కర్ యూనివర్సిటీలో వేరేలా ఉంటది. ఇప్పుడు మన విష్ణుకుండిన చరిత్ర చెప్తున్నాను కదండీ! తెలంగాణ విష్ణుకుండిన చరిత్ర మీరు చదివితే మొత్తం అంతా రివర్స్ గేర్‌లో ఉంటది. అంత వేరేలా అదే చెప్తున్నాను ఆ! కదా! వాళ్ళ అభిలాషకు తగ్గట్టు కొన్ని వాద ప్రతివాదాలు ఉంటాయి రాజకీయ చరిత్రలో. మనకు అడిగేటప్పుడు కూడా ఎగ్జామినర్ అడిగేటప్పుడు కూడా వాద ప్రతివాదాల జోలికైతే పోడు. ఇప్పుడు మొన్నే చూడండి విష్ణుకుండిని చూడండి. మాధవ్ వర్మని పెట్టేస్తే చాలు. కొన్ని ఈ ఇంద్రపాల నగరము, గోవిందవర్మ గురించి మిగతాది ఏంటది మన విక్రమేంద్ర వర్మ వన్ మహాకవి అని చెప్పి తీసేస్తే మిగతావంతా విష్ణుకుండిని స్థాపకుడు నిజమైన స్థాపకుడన్నా, ఉండవల్లి కేమ్స్ అన్నా, పూర్ణకుంభం అన్నా, రాజధాని మార్చింది ఎవరన్నా, జనాశ్రయ బిరుదన్నా, లేకపోతే ఏదన్నా నరమేధ యాగమన్నా మొత్తం మాధవవర్మని పెట్టేసి వస్తే సరిపోద్ది. అక్కడ మాధవవర్మ 1, 2, 3, 4 అని కూడా ఇవ్వడాడు. ఇప్పుడు చాలా మంది ఆ! డీటీ టాపర్‌లు కూడా పెట్టిన ఎగ్జామ్‌లో ఎలా ఉంటుందంటే, మళ్ళీ జనాశ్రీ అంటే అది మాధవర్మ 3నా, మాధవర్మ 4 అని చెప్తున్నారాళ్ళు. మనం చెప్పుకునేటప్పుడు రాజకీయ చరిత్ర చెప్పుకునేటప్పుడు భాగంగా నేను చెప్పాను అంతే గాని, నేను రివ్యూలో మళ్ళీ చెప్దాం అనుకున్నాను. అంటే మీరు ఆ రాజకీయ చరిత్ర చదవడం అనేది ఆ! అంత కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. మీరు అక్కడ ఇవ్వరండి. మాధవర్మనే ఇస్తారు. 1, 2, 3, 4 ఎవడికి తెలుసు? వాళ్ళేదో సమన్వయం చేసుకున్నారు. అతను అలా చేశారు బీఎస్ఎఫ్ గారు. ఆయన కూడా చాలా తప్పులు చెప్పారు అందులో. ఆయన చెప్పేవి వాదాలు కూడా చాలా తప్పులుంటాయి. ఆ సమన్వయం వేరేగా ఉంటది. కులోత్తుంగ 1 అంటారు ఒకరు, కులోత్తుంగ చోళ 2 అంటారు ఇంకొకరు. సో, అందుకని రాజకీయ ఆ! చరిత్ర వరకు మీరు పరిమితం అయిపోండి. నేనేదైతే చెప్పానో రాజకీయ చరిత్ర అది పరిమితం అయిపోతే సరిపోతుంది. కానీ యుగ పరిపాలన విశేషాలు చదవండి. బీఎస్ఎల్‌లో యుగ పరిపాలన విశేషాలు మీరు రాజకీయ చరిత్ర తీసేస్తే యుగ పరిపాలన విశేషాలు చాలా ఈజీగా చదవచ్చు. రాజకీయ చరిత్ర జోలికి పోకపోతే. దాని ఇప్పుడు మనం చెప్పే క్లాస్‌లో క్వెషన్ ట్విస్ట్ చేయడానికి కూడా యుగ పరిపాలన దాని మీద ఎక్కువ అవకాశం ఉంది. ఇప్పుడు గాథా అంతే. సప్తశతి అందరికి తెలుసు. అది దేని గురించి అని అడిగేసరికి అది ట్విస్టింగ్ అయిపోయింది మళ్ళీ. అంతే అక్కడి నుంచి అలాగా యుగ వస్తాయన్నీ కూడా. పరిపాలన విశేషాల మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. కరెక్టే సార్ మీరు చెప్పేది. అది ఇప్పుడు మీరు రాజకీయ చరిత్ర మీకు సాల్వ్ అయిపోయింది కాబట్టి మీరు యుగ పరిపాలన విశేషాలు కూడా ఈజీగా చదువుకుంటారు. అది కూడా నేను చెప్పాను ఎలా చదవాలని. ఆ! కంపారిజన్ అంతే. యుగ పరిపాలన విశేషాలు కంటే ఈజీగా ఇంకోటి ఉండవు ఏపీ హిస్టరీలో. చెప్తున్నాను కదా! మీరు ఆ! రాజకీయ చరిత్ర అంతా ఈ పార్ట్‌లు గుర్తుపెట్టుకోండి. చాలా ఈజీగా చదువుకుంటారు యుగ పరిపాలన విశేషాలు. ఓకే. హలో! థాంక్ యూ సార్. చెప్పండి. మేడం చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి ఆహ్, చెప్పండి. సార్ ఇప్పుడు షార్ట్ నోట్స్ అనేది రాయడం కరెక్టేనా సార్ ఇప్పుడు? ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు? కరెక్టేనండి. షార్ట్ నోట్స్ మీకు తగ్గట్టు రాసుకోండి. ఓకే సార్. అంటే అంటే మీరు చదవడానికి మనకి రివిజన్ టైమ్‌లో సార్ ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు రివిజన్ టైమ్‌లో ఏమవుతుందంటే పెద్ద పెద్ద పుస్తకాలు చదవడానికి టైం అసలు సరిపోవట్లేదండి. హ్మ్. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉందండి. ఓకే అండి. అదే చెప్తున్నాను కదా! షార్ట్ నోట్స్ అనేది రివిజన్‌కి చాలా ఉపయోగపడుతుంది. చాలా షార్ట్ ఫార్మ్‌లో మీరు చదువుకోవాలి. ఇప్పుడు మన జిరాక్స్‌లు చూస్తే అంటే ఎక్కువ అంటే 20, 30 జిరాక్స్‌లా ఉంటాయి గానీ అందులో మ్యాటర్ తక్కువే ఉంటది. ఈజీగా చదువుకెళ్ళిపోవచ్చు మీరు. అంటే అది చూస్తే ఆ రాజకీయ చరిత్ర మీకు గుర్తొచ్చేస్తదనమాట. ఏం చెప్పానని. ఓకే అంటే సార్. షార్ట్ నోట్స్ అనేది బెటర్ అనమాట. రివిజన్‌కి చాలా ఈజీగా నేనెలా అయితే రాసానో అలా రాసుకోండి అంతే సింపుల్‌గా. అంటే ఇప్పుడు చాలా షార్ట్‌గా రాసాను కొన్ని. అవును అది సార్. చూస్తే అవును. మీకు ఆ బ్యాక్‌గ్రౌండ్ గుర్తొచ్చేయాలనమాట. నేను జస్ట్ షార్ట్‌గా రాసాను కొన్ని చూసారా? అదే షార్ట్ హ్మ్. నోట్స్ అనమాట. మీరు కొంచెం దగ్గరగా రాసుకోండి. నేను అందరికీ అర్థం అవ్వాలి కాబట్టి దూరంగా కొంచెం మొత్తం పేజీలన్నీ వేస్ట్ చేసి అలా రాసాను. ఓకే సార్. అదే షార్ట్ నోట్స్ రాయడానికి ఏమైనా టిప్స్ చెప్తారా సార్ అసలు? అదేనండి షార్ట్ నోట్స్. ఇప్పుడు చెప్పాను కదా! మీ ట్రిక్స్ అంటే మీకెలా గుర్తుంటుంది? ఇప్పుడు నేను ఏదైతే పెట్టానో జస్ట్ అందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో మీ నేను ఇంకా చాలా క్లాస్ ఎక్కువ రాసాను. అదే సార్. ఇప్పుడు మీ క్లాస్ వింటున్నాను నేను. తర్వాత నేను బుక్ ఓపెన్ చేసి జోగి నాయుడు బుక్ ఓపెన్ చేసి నేను కొన్ని పేరాలు చదువుతున్నాను. పేరా కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు ఏవైతే గుర్తున్నాయో బుక్ క్లోజ్ చేసి రాస్తున్నానండి నేను. అది సరిపోతుందా సార్ అలా? ఓకే అండి. అలా ట్రై చేయండి. అంటే షార్ట్ నోట్స్ అన్నారు కాబట్టి ఎస్పెషల్లీ షార్ట్ నోట్స్ వరకు చెప్తానండి. ఒక రాజు ఉన్నారనుకోండి. ఒక రాజు జస్ట్ యుద్ధాలని పెడతారు. ఆయన ఒకటో రెండో చేశారనుకోండి. ఒకటో యుద్ధం ఏంటి, రెండో యుద్ధం ఏంటి రాస్తారు. పక్కనే బిరుదులు రాస్తారు వరుసగా. నిర్మాణాలు ఏముంటే నిర్మాణాలను పెట్టుకొని రాస్తారు. వివాహాలను పెట్టుకొని జస్ట్ ఒక పాయింట్ రాస్తారు. సో, అలా మీకు ఈజీగా ఎళ్ళిపోద్ది. షార్ట్ నోట్స్ అనేది అంత షార్ట్‌గా ఉండాలనమాట.
సో, ఇంక పెద్ద గణపతి దేవుడు ఇతనెవరినో యాదవులు మహారాజు అతనికి వివాహం చేసుకున్నాడని చెప్పి ఆ సెంటెన్స్ అంతా తీసేసి, జస్ట్ అతని పేరు ప్లస్ ఎవరినైతే పెళ్లి చేసుకున్నారో ఆవిడ పేరేస్తారు వివాహాల్లో. అయిపోయింది అంతే బస్ అక్కడితో. ఓకే సార్. అలా థాంక్ యూ సో చేసుకోండి. మచ్. ఇంకండి ఎవరైనా అంటే చాలా మంది కాల్స్ ఇవన్నీ ఈ రెక్టిఫికేషన్ కోసం పెట్టాను. సో, నంబర్ ఆఫ్ మెసేజ్‌లు. సో, అందరిని ఉద్దేశించి ఒకసారి చెప్పేసామనుకోండి. ఎవరైనా అడిగితే చెప్తానండి. ఇంకెవరైనా అడగండి. కరెంట్ అఫైర్స్ చెప్పాను. మోస్ట్ కొంటే చదవక్కర్లేదు. మీకు తెలుస్తది. చూస్తే మీకు అర్థమైపోద్ది. అదంతా పట్టించుకోకండి. ముందు చాలా చదవాల్సిన మ్యాటర్ అంతా చదివేయండి ముందు. మీరు ఏం చదివినా సరే ఏది కూడా వేస్ట్ అవ్వకుండా అయిపోదు. అంటే మన ఇండియన్ హిస్టరీ సిలబస్ ఏదైతే ఉందో ప్రిలిమ్స్ సిలబస్ దానికి ఇలాంటి కేర్ తీసుకోవచ్చు. అంటే ఏదైతే అవసరం లేదో, ఏదైతే అవసరం ఉందని చెప్పి ఇండియన్ హిస్టరీ ప్రిలిమ్స్ సిలబస్ ఉంది కదా! అక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇండియన్ హిస్టరీ ప్రిలిమ్స్ పరంగా. పాలిటీలో పరంగా మీరు అక్కడ ఎక్కడో వెనకాల ఉంటాయండి అవన్నీ కూడా. ఓకే సార్. మోస్ట్ ఆఫ్ ద పాలిటీ స్టార్టింగ్ నుంచి అయితే మోస్ట్‌లీ చదవాలని అనుకుంటున్నాను నేను. కొంత ఓకే. నెంబర్ వరకు థాంక్ యూ అదొకసారి సార్. చెప్తానులెండి. వీలైతే మెసేజ్‌లు పెడతాను ఏమన్నా. ఏం చదవక్కర్లేదని. అలాగే. ఇంకా సార్ ఎవరైనా మాట్లాడతారా? అంటే ఎవరైనా రిగార్డింగ్ ఏపీ హిస్టరీ క్లాసెస్ అండి అన్నిటికంటే. సో, ఏపీ హిస్టరీ హలో సార్. నేనైతే లైవ్‌లు చెప్తాను అండ్ రివిజన్ కూడా హలో. చెప్తాను. అంటే చాప్టర్ వైస్ రివిజన్ పరంగా కూడా ఉంటుంది. అది వస్తాయి ఖచ్చితంగా. సార్ ఇప్పుడు టాపిక్ చెప్తున్నారు కదా సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తూర్పు చాళుక్యుల టాపిక్ చెప్పిన తర్వాత ఒకసారి ఆ టాపిక్ మొత్తం మీద ఒకసారి లైవ్ చేస్తే బావుంటదని అనుకుంటున్నాను సార్. అదేనండి చెప్తున్నాను. అదే హ్మ్. చెప్తున్నాను. లైవ్‌లు చెప్తాను అండ్ అదే విధంగా లైవ్ క్లాస్ చెప్తా. దాంతో పాటు రివిజన్ కూడా చెప్తాను. మీరు ఎగ్జామ్‌కెళ్ళే వరకు చెప్తున్నాను కదండీ! ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడు ఇప్పుడు తూర్పు చాళుక్యులు ఎలా చదవాలని చెప్పి నేను ఒక 1 అవర్ చెప్పాననుకోండి. మీరు ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్‌గా చదువుకోగలరనేది నా ఉద్దేశం. నా ఓకే. ముందు చెప్తున్నాను కదండీ! ఇక్కడ నోటి ముందు ఉంటాయి అన్నీను. ఇప్పుడు చెప్పేమన్నా చెప్తాను. సో, అంతలా ఉంటాయి ముందవి. సో, నేను చెప్తాను. నాకేం భయం లేదు. 100% లైవ్ చెప్తాను అండ్ రివిజన్‌కి తగ్గట్టు సో, ప్రతి టాపిక్ కూడా. అంటే ఇప్పుడు మాండలికం ఉందనుకోండి. అదొకసారి రివిజన్ చేద్దాం కొంతసేపు. ఒక హాఫ్ అన్ అవర్ చెప్పాననుకోండి. మీకు రివిజన్ అయిపోద్ది కదా మొత్తం అంతా. అవును సార్. అందుకే మీరు లైవ్ చెప్పేటప్పుడు మాకు చాలా ఇదిగా ఉండేదండి. ఎందుకంటే ప్రతి లైవ్ టాపిక్ చెప్పినప్పుడు ఎక్కడో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తూర్పు చాళుక్యుల దగ్గర నుంచి కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం ప్రతి దాన్ని కూడా లింక్ చేసి చెప్పేటప్పుడు మాకు బాగా స్టోర్ అయ్యేదండి. అది బాగా యూజ్ అయ్యేది. దానికి దీనికి కొద్దిగా అంటే ఇప్పుడు చెప్పేదానికి అంటే ఇప్పుడు చెప్తున్నారు అంతా చెప్తున్నా కూడా లైవ్‌లో చెప్పేటప్పుడు మాత్రం చాలా పర్ఫెక్ట్‌గా వచ్చేసాయి అన్నీ. ఎక్కువ సబ్జెక్ట్ వచ్చేదండి. రోజు వినేవాళ్ళం. అదేనండి. రోజు వినడం ఓకే. వల్ల అది నాకర్థమైంది. ఓకేండి. స్టోర్ చాలా అయ్యేది సార్. చాలా మంది అడిగారండి. చెప్పి ఒకసారి వింటారా? నాకర్థమైంది. సో, ఇప్పుడు కూడా నేను మోస్ట్‌లీ ఏదైతే చెప్పాలో అవన్నీ కూడా పెడతాను ఇప్పుడు గూడా. అంటే నేను ఓకే. రాసేటప్పుడు కూడా లింక్ ఏమైనా వస్తే నేను లింక్ అయితే చెప్తున్నాను. సో, అవును చాలా సార్. వరకు మనకేంటంటే అంటే ఏంటంటే నేనెలా చెప్పాలంటే మీకు బాగా చదివేసినోళ్ళకేంటంటే ఆ లింక్‌లన్నీ కూడా యాక్టివేట్ అయిపోతాయండి. చెప్పినప్పుడు డాట్స్ అన్నీ కనెక్ట్ అవుతాయి. వెంటనే ఒక వెలుగొస్తది. కానీ బిగినర్‌తో మీకు చెప్తున్నాను కదా! డెఫినైట్‌లీ నాకైతే ప్రాబ్లమ్ ఉంది. నాకు లైవ్ చెప్పడానికి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. కానీ కొంతమందిని మనం దృష్టిలో పెట్టుకొని చెప్పాలండి. సో, మనం చెప్పేటప్పుడు ఇప్పుడు మ్యాప్ ఏసుకొని చెప్పలేదనుకోండి, వాళ్ళకి అర్థం కాదు ఖచ్చితంగా. సో, ఇది కూడా బానే ఉందంటున్నారు. సో, దీని తర్వాత అవి కూడా చెప్తానంటున్నాను నేను. ఓకే. ఓకే సార్. థాంక్ యూ. సో, ఇవి కూడా ఇందులో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా మీకు? అంటే ఇప్పుడు ఇందులో చెప్పిన దాంట్లో లేదు బాలేదన్నట్టు సార్. ఏమైనా ఇందులో ఉన్నాయంటే ప్రాబ్లమ్ లేదు సార్. ఇందులో బావుంది. అంటే ఇంతకు మించి అది ఉండేదండి. నా నా అభిప్రాయం అండి అది. డెఫినైట్‌లీ ఇంతకు మించే ఉంటదిలెండి. ఎందుకంటే అది ఆ! కొంచెం అవును. నాకు చెప్తున్నాను కదా! నేనైతే అవే ఇష్టపడతాను. నా పర్సనల్ ఒపీనియన్ కూడా. నెక్స్ట్ ఏంటంటే నేను జెప్తాను ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఎలాగో అదృష్టవశాత్తు నేనక్కడ మార్చాను గానీ, ఈ సేలంకాయన్‌లో లేపోతే ఈ మాండలిక యుగం నేను గాల్లో జెప్పాననుకోండి, నన్ను పిచ్చోడని జెప్పి అందరు. అంటే మీలాంటోళ్ళు కాదు. అంతే. బిగినర్స్ ఉంటారు కదా! సో, ఓకే ఇప్పుడు సార్. నేను చెప్పేసాక ఇప్పుడు మాండలిక యుగం గురించి ఎన్ని చెప్పినా పర్లేదు. ఎన్ని కథలు చెప్పినా పర్వాలేదు. ఇప్పుడు సేలంకాయన్ల గురించి, ఆనందగోత్రులు ఎందుకంటే ఆల్రెడీ ఉంది రికార్డెడ్‌గా చూసుకోమని జెప్తాను నేను. నాకెవరైనా అవును సార్. అడిగారనుకోండి, చెప్తున్నాను కదా! నాకు ఇది చాలా కష్టమైపోతుందండి. పేపర్ మీద రాసి నేను ఏం రాయాలని చెప్పి ఆలోచించి, నా ఒక హాఫ్ చూసుకొని చెప్పేదానికి, దీనికి చాలా తేడా ఉంది నాకు. అర్థమైంది సార్.
అలా చెప్తాను. ఓకే. ఖచ్చితంగా అండి. రివిజన్ కూడా చేస్తాను. చెప్పాను కదా! రివిజన్ క్లాసులు కూడా పెడదాం మనం. సార్ ఏఎస్ఎన్ రాజు బుక్ ఉంది కదా సార్ ఎకానమీ. సార్ కొనుక్కోండి బానే ఉంటది. అది అందులో టాపిక్స్ అన్నీ కొద్దిగా మనం సిలబస్ వారీగా కొన్ని టాపిక్‌లు ఏవైతే లేవో అయి మనం స్కిప్ చేసుకోవచ్చా? అది ఏంటన్నా ఆయన చెప్పగలరా సార్? ఏమో మరి అన్నీ రాసారు. ఉన్న సిలబస్ యాజ్ ఇట్ ఈజ్ సిలబస్ ఓరియెంటెడ్‌గా రాసినట్టున్నారు ఆయన బుక్కు. సిలబస్ ఓరియెంటెడ్‌గా ఉంది సార్. కొన్ని టాపిక్స్ ఉన్నాయి. అలాంటివి ఏమన్నా మన సిలబస్‌లో లేనిది గూడా మనం టచ్ చేయాల్సిన అవసరం ఉంటదా సార్? ఇప్పుడు ఆయన ఫర్ అంటే ఎగ్జాంపుల్ గ్రూప్ 2 ఈ ఇండియన్ పేదరికం ఎకనామిక్ సిలబస్ తొలగింపు ఇయన్నీ ఉన్నాయి కదా సార్! అవన్నీ చదవాలంటారా? గ్రూప్ 2 ఇండియన్ ఎకనామిక్ సిలబస్ ఓరియెంటెడ్‌గానే రాసారండి ఆయన. మాక్సిమం అన్నీ ఉంటాయనుకుంటున్నాను చూడండి. చదవడం అవసరమే అవన్నీ కూడా. ఓకే సార్. థాంక్ యూ సార్. ఓకే అండి. ఇంకెవరైనా ఏమన్నా మాట్లాడాలంటే మాట్లాడండి. హలో సార్. చెప్పండి సార్ చెప్పండి. అదే సార్ ఈ యాక్చువల్‌గా హిస్టరీ మే ఎండింగ్ కల్లా అయిపోద్దా సార్ కోర్సు? అంటే క్లాసులనేవి? అది జూన్‌లో తెలీదండి. మే ఎండింగ్ కల్లా అంటే చెప్తాను చూడండి. నేను చెప్పేమంటే లైవ్ క్లాస్‌లు పెట్టి చెప్పేమంటే వెంటనే అయిపోద్ది. మే ఎండింగ్ అంటే మాత్రం చెప్పలేను ఖచ్చితంగా. అంటే ఒక విషయం ఏంటంటే సార్ ఇది అంటే కొంతమంది ఇప్పుడు అంత స్పీడ్‌గా పికప్ అయిపోయి ఎగ్జామ్‌కి రెడీగా ఉండలేం కదా సార్. ఉన్నదే తక్కువ టైం అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే నేను ఒక ఎగ్జామ్ దెబ్బతిన్నాను కాబట్టి నాకు సిట్యుయేషన్ టైమ్ మేనేజ్‌మెంట్ బాగా అర్థమైంది సార్. యాక్చువల్‌గా ఇప్పుడు సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ అంటే సెప్టెంబర్ నుంచి ఖచ్చితంగా ఆటోమేటిక్‌గా ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేసేయాల్సొస్తది. ఎంత టెన్షన్ వచ్చేసి తర్వాత ప్రిలిమ్స్ వితిన్ మెయిన్స్ పెట్టేస్తే మెయిన్స్ రివిజన్ చేసుకోవాలి తప్ప ఇంకా దేనికి పనిచేయదు. టెస్టులు రాసుకోవడం, రివిజన్ చేసుకోవడానికే పనిచేస్తది సార్ టైము. సో, ఇప్పుడు యాక్చువల్‌గా ఉండే టైం అంతా ఈ మే, జూన్, జులై ఈ 3, 4 మంత్స్ కదా సార్. సో, ఆ 3, 4 మంత్స్‌లో కొంచెం ఈ ఎకానమీ ఒకటి, ఇంకోటి ఎలాగో ఏపీ హిస్టరీ ఎలాగా అదే కంప్లీట్ చేసి షార్ట్ నోట్స్ ప్రొవైడ్ చేశారంటే కొంచెం ధైర్యంగా ముందుకెళ్ళిపోయే అన్న ఫీల్ వస్తుందండి నాకు. ఇప్పుడు యాక్చువల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు అంతా ఉంది. మీరు లింకు అంత ఎఫెక్టివ్‌గా చాలా బాగుంది సార్. అయితే నేనైతే ఫీల్ చెప్తానంటే యదార్థంగా మీ శాతవాహన నోట్స్ ఆ డీటీపీ క్వెషన్‌లు ఇచ్చారు కదా! నేను ఎప్పుడో ఎన్ని రోజుల నుంచో చదివిన ఈ శాతవాహనుల టాపిక్కు మీ షార్ట్ నోట్స్ చదివితే నాకెంత రియలైజ్ అయిపోయిందో అంత స్పీడ్‌గా వెళ్ళిపోయింది వాస్తవానికి. అవి గుర్తుండిపోవడానికి కూడా అంత ఈజీ మార్గం అయిపోయింది. అలాగా కొంచెం పికప్ అవ్వడానికి కూడా కొంచెం సరిపోద్ది కదని అడుగుతున్నాను సార్ రిక్వెస్టింగ్‌గానే. ఈ ఈ టైంలో గ్యాప్‌లో ఈ 2 సబ్జెక్టులు కవర్ చేసుకున్నా మీ ద్వారా కొంచెం ఈ 2 సబ్జెక్టులు పుషప్ ఇచ్చేసినా గానీ మిగతా హలో? చెప్పండి. చెప్పండి. ఆ! ఈ 2 సబ్జెక్టులు మీరు కొంచెం ధైర్యంగా ఇచ్చేసి మాకు చేసేసినా గానీ పాలిటీ ఎలాగో కొంచెం ఈజీగా ఉంటది కదా! అది చదువగలం. ఇంకా ఎస్&టీ అంటారా కరెంట్ అఫైర్స్ మీద ఇంకా అది మా కష్టం మీద ఆధారపడి ఉంటదని నేను అనుకుంటున్నాను సార్. ఓకే అండి. నాకు అర్థమైంది. ఒకసారి నేను మాట్లాడేస్తాను. యాక్చువల్‌గా ఆ! మనకి ఒక నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎదురుగా ఉన్నప్పుడు ఒక్కొక్కరి నీడ్స్ ఒక్కొక్కటుంటాయండి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకంగా కావాలనమాట. అంటే ఒకరికి యాక్షన్ సినిమా కావాలి, ఒకరికి కామెడీ సినిమా కావాలి. ఈ విధంగా ఉంటదనమాట టేస్ట్‌లు. నేను తీసిన సినిమా ఒకటి. ఆడియన్స్ కోరుకునేది ఒకటి. ఇక్కడేంటంటే నేనైతే ఖచ్చితంగా ఎకానమీ అయితే స్టార్ట్ చేయను. ఎందుకంటే స్టార్ట్ చేశానంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కావాలని అర్థమైంది నాకు ఆల్రెడీ. ఎందుకు ఇది అయిపోయిన తర్వాతే నేను చేస్తానండి. ఇది నీట్‌గా చాలా క్లారిటీగా అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు నేను ఏపీ హిస్టరీ టెస్ట్ సీరీస్ స్టార్ట్ చేసినా పర్వాలేదు గానీ, ఎకానమీ అయితే స్టార్ట్ చేయను ఖచ్చితంగా. ఏపీ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ టెస్ట్ సీరీస్ కూడా నేను రాస్తున్నాను కాబట్టి బిట్స్ ఆ 2 అవుతాయి. ఈ 2 కంప్లీట్ అయిన తర్వాత ఎకానమీ ఉంటది. అప్పుడు కూడా నాకు ఫ్రీగా ఉంటదనమాట చెప్పుకోవడానికి. నేను ఒక రకంగా ఇచ్చుకోవచ్చనమాట. లేకపోతే ఖచ్చితంగా స్ట్రెస్ అయితే అయిపోతాను నేను. సో, స్టూడెంట్స్‌కి అవసరమే. కొంతమంది స్టూడెంట్స్‌కైతే చాలా మంది ఒక 100 మంది పైగా నాకైతే ఎకానమీ కావాలని చెప్పి మెసేజ్ పెట్టారు. అంటే ఎకానమీ కావాలని కోరుకున్నారు కూడా. ఒక కానీ విషయం సార్ ఎకానమీ ఒకటండి. అంటే నేను ఇంకోటేంటంటే ఇప్పుడు ఈ హిస్టరీ వచ్చేటప్పుడు, ఎకానమీ వచ్చేసేటప్పటికి ఎకానమీ ఏంటంటే కాన్సెప్ట్ పార్ట్ ఉంటది. ఇంకోటేంటంటే డేటా పార్ట్ ఉంటది. హిస్టరీ ఏంటంటే మనం ఎక్కువ కుస్తీ పట్టేది, ప్రాక్టీస్ చేసేది ఎక్కువుంటది. నాకు తెలిసినంత వరకు. అయితే మీరు ఎలాగ ఎకానమీ గైడ్ చేస్తాను, చెప్తానంటున్నారు కాబట్టి కొంచెం లేట్ అయినా గానీ ఆ నోట్స్ మేకింగ్, ఆ డేటా పార్ట్ గుర్తింపులా చేసినా కొంచెం మెటీరియల్‌లో షార్ట్ నోట్స్ మెటీరియల్ ప్రొవైడ్ చేసినా అది కొంచెం ఈజీగా ఎళ్ళిపోద్ది కదా సార్. అదే కదండీ చెప్తున్నాను. ఆ షార్ట్ ఇప్పుడు నోట్స్ ప్రొవైడ్ చేయాలన్నా, లేకపోతే అదేదన్నా అదంతా కూడా వేరే వేరే విషయమండి. అంటే నాకు ఇంకేమి కమిట్మెంట్స్ లేవన్నప్పుడు స్టూడెంట్స్ ఏదైనా అడిగినా నేనిప్పుడు ఇవ్వగలను.
సో ఇప్పుడు నేను స్టార్ట్ చేసేది అవును సార్. ఎవరైనా అది ఇప్పుడు చూద్దాం తర్వాత. సో ముందు ఏపీ హిస్టరీ చాలా బెస్ట్‌గా ఏపీ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ టెస్ట్ సిరీసు అండ్ అది విభజన చెప్పాను కదా! విభజన అయిపోయింది అని చెప్పి ఆ రోజు నేను అన్నాననుకోండి. హ్మ్. ఆ తర్వాత షార్ట్ నోట్సా, అకాడమీ షార్ట్ నోట్సా, హ్మ్. అది డిజిటల్‌గా చెప్పాలా అవన్నీ కూడా తర్వాత ఆలోచిస్తాను. సో అంతవరకు కూడా ఇంతమంది ఆడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ నీడ్స్ తగ్గట్టు ఎళ్ళాలని నాకు అర్థమైంది ఆల్రెడీ. సో మనం ఇంకొంతమంది ఒక్కొక్కరు ఒక నీడ్ ఉంటది కదా! సో కొంతమందికి జస్ట్ నేనిప్పుడు చెప్పేసినా చాలు అని చెప్పన్నోళ్ళు కూడా ఉన్నారు. జస్ట్ నేను ఎదురుగా ఉండి చెప్పేస్తే సరిపోద్ది అకాడమీ అనే వాళ్ళు కూడా ఉన్నారు. అంత మాత్రాన నేను అలా వెళ్ళిపోలేను కదా! సో అదంతా తర్వాతండి. ఒక 1 మంత్ నెక్స్ట్ సార్. మంత్ అవుతది. ఎందుకంటే నెక్స్ట్ మంత్ జూన్ కల్లా అయిపోద్ది ఏపీ హిస్టరీ. ఏపీ ఇంకెవరు? కష్టం ఎంత పడుతుంది కదా! చెప్పండి. ఇంకా ఎవరైనా? అదే దాని మీ వాయిస్ రావట్లేదండి. ఇంకా క్లోజ్ చేసేద్దాం. సో ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడండి. ఇంకా నేను కరెంట్ అఫైర్స్ గురించి చెప్పాలనుకున్నాను చెప్పాను. అదేవిధంగా పాలిటీ గురించి చెప్పాలనుకున్నాను చెప్పాను. నెక్స్ట్ స్ట్రాటజీ అండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే స్ట్రాటజీతో చదవాలి ప్రతి సబ్జెక్ట్ కూడా. సో ఏపీ హిస్టరీ స్ట్రాటజీతో చదవాలి. ఎకనమీ కూడా మనం చెప్పాం స్ట్రాటజీతో అయితే చదవండి. నెక్స్ట్ ఏంటంటే కన్సిస్టెంట్‌గా ఉండాలండి ప్రిపరేషన్‌లో. సో కన్సిస్టెంట్‌గా ఉండాలి. ఇంకా అన్నిటికంటే హైలైట్ పాయింట్ ఏంటంటే హైలైట్ చేసుకోవడం ఆపండి. ఏదైతే ఇంపార్టెంటో అది హైలైట్ చేసుకోవడం ఆపేసి ఏదైతే వచ్చిందో అదంతా కూడా ఇంటూలు పెట్టుకోండి. దిస్ ఈస్ ద బెస్ట్ పాలిసీ. నెక్స్ట్ ఏంటంటే నేను ఇప్పటికి కూడా పాలిటీ చదవాలంటే నాకు మీకంటే చాలా తక్కువ టైం సరిపోద్ది. ఎందుకంటే పాలిటీలో నేను మెజారిటీ పార్ట్ చదవను. ఏపీ హిస్టరీలో మెజారిటీ ఆఫ్ ఏపీ హిస్టరీ నేను చదవను. సో ఏదైతే నా మైండ్‌లో లేదో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గణపతి దేవుడి గురించో, రుద్రమదేవి గురించో, ఎస్కేడీ గురించి, శ్రీకృష్ణదేవరాయల గురించో లేకపోతే ఏదైనా ఒక యుద్ధం గురించో అక్కడ ఏదైతే మనం ఈజీగా పెట్టగలమో కొన్ని కొన్ని పాయింట్స్ నేను స్కిప్ చేసేసాను ఏకంగా. సో ఏ పాయింట్స్ అయితే నాకు రావో ఆ పాయింట్స్ చెప్పాను కదండీ! ఒక బుక్‌ని అద్భుతంగా తయారు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. బుక్ అనేది లొంగిపోవాలి. బుక్ అనేది కంట్రోల్‌లోకి రావాలి. సో బుక్ కంట్రోల్‌లోకి రావాలంటే దానికి ఒక స్ట్రాటజీ ఉండాలి. చెప్పాను కదా! ఒక వ్యూహం లేకపోతే ఏ యుద్ధాన్ని గెలవలేం. సో బుక్ మీద స్ట్రాటజీ లేకపోతే ఆ బుక్‌ని ఏ ప్రాధాన్యత క్రమంలో చదవాలి. సో వితౌట్ ప్రాధాన్యత క్రమం ఏపీ హిస్టరీ ఆర్డర్‌లో చదవకపోతే 70 మార్కులు ఆర్డర్‌లో చదవండి 70 మార్కులొస్తాయి. ఆర్డర్‌లో ఆర్డర్ కాకుండా చదవండి 60 మార్కులే వస్తాయి. చెప్తున్నాను కదా! కష్టపడి చదివినా 60 వస్తాయి. ఆర్డర్‌లో చదవండి. మనం చెప్పిన ఎలివేషన్‌లో పెట్టియొచ్చనమాట. ఆ ఎలివేషన్ లింకింగ్‌లో పెట్టియొచ్చు. సో, నేను చెప్పాలనుకున్నది ఇదే. ఏ బుక్ అయినా అది ఏపీ హిస్టరీ అవ్వని, పాలిటీ అవ్వని, ఎస్ఎన్‌టీ అవ్వని, ఎకానమీ అవ్వని స్ట్రాటజీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక గొప్ప వ్యూహం లేకుండా ఏదైనా అది పెద్ద యుద్ధాన్ని ఎవడు గెలవలేడు. సో, ఎవరైతే వ్యూహం లేకుండా చదువుతారో బుక్‌ని, ఎవరైతే ఒక స్ట్రాటజీ లేకుండా బుక్‌ని చదువుతారో, డెఫినిట్‌గా వాళ్ళకి ఆ బుక్ మీద కంట్రోలింగ్ అనేది రాదు. ఆ బుక్ మీద ఎఫెక్టివ్‌నెస్ అనేది రాదు. సో, బుక్ మీద ఎఫెక్టివ్‌నెస్ రావాలంటే అదొక ఆర్డర్‌లో చదవాలి. ఏపీ హిస్టరీ మనం చెప్పిన ఆర్డర్ దట్ ఈస్ ద బెస్ట్ ఆర్డర్. ఇంకా చెప్తున్నాను కదండీ! హిస్టరీ చదవడానికి అది బెస్ట్ ఆర్డర్ ఇంక. సో, మీరు ఐ యామ్ ఫోర్సింగ్ యూ టు దట్ స్ట్రాటజీ అనమాట. సో, మీరు ఆ స్ట్రాటజీ ఫాలో అవ్వాలని నేను ఫోర్స్ చేస్తున్నాను. బిగినర్స్ అయినప్పటికీ కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవ్వాలి అనేది నా ఉద్దేశం. నేను అందుకే ఫోర్సింగ్ చేశాను. సో, దట్ ఈస్ ద బెస్ట్ స్ట్రాటజీ అండ్ ఏపీ హిస్టరీకి అదే ఆర్డర్‌లో చదవండి. రాజకీయ చరిత్ర అంతా గుర్తుపెట్టుకోండి. తర్వాత యుగ పరిపాలన విశేషాలు చదవండి. సో, ఆఫ్టర్ దట్ ప్రీ హిస్టరీ తర్వాత 3, 4, 5 తర్వాత సాహిత్యం గురించయితే మనం ఎండ్‌లో చదువుకోవాలి తెలుగు సాహిత్యం. సో, అది ఆర్డర్. ఆ ఆర్డర్ చదివినప్పుడు మీకొచ్చిన పాయింట్లు చెప్తున్నాను కదండీ! 200 మార్కులు ఎవరైతే వచ్చారో వాళ్ళు నేను ఒకేలా కష్టపడి ఉంటామండి ఖచ్చితంగా. అందులో డౌటే లేదు. సో, మేమిద్దరం ఈక్వలే. బట్ అక్కడేదో ఏం మిస్ అయ్యి ఉంటదంటే ఇదే మిస్ అయ్యి ఉంటది. సో, అదే స్ట్రాటజీ. ప్రతి సబ్జెక్ట్‌కి కూడాను. ఇదే కాదు ఎకనామిక్ కూడా నేను ఇదే ఫాలో అయ్యాను. పాలిటీ అండ్ ఎస్ఎన్‌టి కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యాను. బుక్‌ని హైలైట్ చేసుకోవడం ఆపండి. పెద్ద బ్రష్ పట్టుకొని పెయింట్‌లేసుకొని ఎళ్ళిపోకండి ఇలాగ. మొత్తం అంతా గూడా గణపతి దేవుడు మోటుపల్లి శాసనానికి వండర్‌ఫుల్ పింక్, గ్రీన్, బ్లూ కలర్ పెయింట్ ఏస్తారు. అక్కర్లేదు జస్ట్ చదవనది పూర్తిగా. అది అన్నిటికంటే ఇంపార్టెంట్. దట్ ఈస్ ద కీ. శ్రీకృష్ణదేవరాయల బిరుదులకి ఆటికి అవసరం లేదు. అవి ఎలాగైనా పెడతాము. సాహిత్యానికి ఏదో చేశాను పెద్ద సమరాంగణ సారంభవుడే అతను. సో, అది అందరికి గుర్తుంటది. చెప్తున్నాను కదా! వ ఏదైతే గుర్తుంటదో, ఏదైతే గుర్తుంటదో దాన్ని మీరు పక్కకి ఎప్పుడైతే తీస్తారో, మీరు ఆ సర్జరీ చేయాల్సిన పార్ట్ మీకు కనిపిస్తది. సో, మీరు ఆ సర్జికల్ ప్రెసిషన్‌తో మీ బ్రెయిన్ షార్ప్‌గా ఆ పాయింట్ మీదకెళ్ళిపోద్ది. ఏ రాజు గురించైనా ఈజీగా ఉన్న పాయింట్‌లకి స్కిప్ చేయండి. గాథా సప్తశతి గురించి చదవక్కర్లేదు. బృహత్కథ గురించి శరవర్మ, గుణాఢ్యుడు, మలయావతి అని అసలు చదవాల్సిన అవసరమే లేదు. యాస్ బిగినర్స్ అయితే తప్ప. నేను ఆల్రెడీ బిగినర్స్ కూడా ఒక 3 మంత్స్ తర్వాత పాతయిపోతారు కదా! 1 ఇయర్ బిగినర్‌గా ఉండకూడదని నా ఉద్దేశం.
ఇప్పుడు మన క్లాస్ ఎవరైతే వింటారో ఒక 2 మంత్స్ అయిపోయిందనుకోండి, అతను ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ నేను బిగినర్స్ అని అనకూడదు. మళ్ళీ బిగినర్ అంటే బిగినర్లు కొట్టకుండా ఉండిపోతారు. గ్రూప్ 2 కొట్టలేరు. బిగినర్ చూడండి 4, 5 సంవత్సరాలు కష్టపడినోడు తప్ప ఏ బిగినర్ స్ట్రాటజీ లేకుండా బిగినర్ ఎవడు కొట్టలేడు అందుకే. సో మీరు బిగినర్ అనుకోని మీరు విక్టిమ్ కార్డ్ ప్లే చేయకండి. సో డు నాట్ ప్లే విక్టిమ్ కార్డ్. బిగినర్ అనే విక్టిమ్ కార్డ్‌ని ప్లే చేయకండి. సో మీ 2 మంత్స్ ఆఫ్ ప్రిపరేషన్ అయిందంటే మీరు బిగినర్ కాదండి ఇంక ఎట్టి పరిస్థితుల్లో. మీరు సిలబస్ అంతా మీ మైండ్‌లో ఉండాలి. అండ్ యూ హావ్ టు అంటే మీరు రిమెంబర్ ద సిలబస్. యూ హావ్ టు రిమెంబర్ ద సిలబస్ అండ్ కూర్చొని రాజుల గురించి గాని లేకపోతే ఏముంది కుతుబ్ షాహీలు ఉన్నారా లేరని చెప్పి మీరు శాతవాహనులు బిగినర్ అని చెప్పి చదువుకొని కూర్చున్నప్పుడు కుతుబ్ షాహీలు అన్నోళ్ళు పరిపాలించారని కూడా మీరు తెలుసుకోకపోతే ఎలా అండి? సో బిగినర్ అనే విక్టిమ్ కార్డ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ప్లే చేయకండి. అండ్ నేను అసలు సపోర్ట్ చేయను పూర్తిగా. 2 మంత్స్, 3 మంత్స్ అయిపోయింది. ఇంక బిగినర్ ఎలా అవుతారు నాకు తెలియక అడుగుతాను. సో ఖచ్చితంగా కాదు. సో అప్పుడు మీరు బిగినర్ మీరు చెప్తున్నాను కదండీ. సో మీ స్ట్రాటజీ‌లో ఈ బెస్ట్ స్ట్రాటజీ మీరేంటంటే ఖచ్చితంగా అది ఫాలో అవ్వండి. సో నేను ఫోర్స్ చేస్తున్నాను. నాకు బిగినర్ అని చెప్పినా సరే నేను ఫోర్స్ చేసేస్తున్నాను. తోసేస్తున్నాను ఇందులోకి. మీరు ఒకవేళ వేరే దానికి ఎక్కడికైనా వెళ్తే మీకు తెలిసుండేది. ఒక 2 ఇయర్స్ బిగినర్‌గా ఉంటారు అప్పుడు మీరు. 2 ఇయర్స్ ఆఫ్ బిగినర్ అంటే అప్పుడు చెప్పుకుంటారు మళ్ళీ. సో అలా ఉంటాయన్నమాట. అంత రాంగ్ డైరెక్షన్‌లో ఉంటాయి. సో మీరు మిడిల్ ఆఫ్ ద సీలో ఉన్నప్పుడు మీరు రకరకాల వ్యక్తులు రకరకాల మాటలు చెప్తుంటారు మనకి పబ్లిక్‌లో ఇప్పుడు అందరూ కూడా. వాళ్ళ ప్రయోజనాలు దాగుంటాయి వెనకాల. ఎక్కడ 70 మార్కులు వస్తాయని చెప్తాడండి ఒకతను. ఈ బుక్ చదవండి 70 మార్కులు వస్తాయని చెప్పినోడు ఎవడైతే ఫాలో అవుతాడో వెళ్లి ఆడక్కడ చెప్తున్నాను కదా! ముందు అంత అత్యాశకి వెళ్ళకండి. ఆయన ఒక 800 పేజీలు బుక్ రాసాడంటే మీరు అటువైపు వెళ్ళకూడదని అర్థం. నా ఒపీనియన్ చెప్తున్నాను కదా! అందులో ఉన్నవి నాకు కూడా తెలీదిప్పుడు. ఇంకొక అకాడమిక్ పెట్టిన క్వెషన్‌లు నేను కూడా ఆన్సర్ చేయలేకపోతున్నాను. అండ్ నాకు 70 వచ్చాయి మార్క్స్ ఏపీ హిస్టరీ. వాళ్ళు పెట్టిన క్వెషన్స్ నేను ఆన్సర్ చేయలేకపోతున్నాను. సో అది కరెక్ట్ కాదనేది చెప్తున్నాను కదా! సో అది అనేది అవసరం లేదు. ముందు మీరు బేసికల్‌గా వెళ్ళాలి. సో మీ ప్రిపరేషన్ అనేది గ్రౌండ్‌కి స్టిక్‌గా ఉండాలి. ఇప్పుడు స్టిక్ టు ద బేసిక్స్, స్టిక్ టు ద గ్రౌండ్ అంటారు కదా! సో నేల మీదే ఉండాలి. నేల విడిచి సాము చేయకూడదు ఎప్పుడు. సో నేల విడిచి సాము చేద్దాం 70 మార్కుల కోసం ఆ బుక్ కొందాం అనుకుని వెళ్తే ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతారు. అసలు ముందు 60, 60 తెచ్చుకోండి. 60 తెచ్చుకొని డీటీలు ఉన్నారు. 60 తెచ్చుకొని టాప్ ర్యాంకర్‌లు ఉన్నారు. సో 60 ఈజ్ ఇంపార్టెంట్ మోర్. 60 ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఆ తర్వాత మీకు ఖచ్చితంగా వస్తాయండి 70 చెప్తున్నాను కదా! మీరు డెఫినెట్‌లీ అక్కడికి రీచ్ అవుతారు. సో అంటే నేనేం చెప్తున్నానంటే ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం అండి. నేను ఒక ఫైర్‌ని టచ్ చేసి కాలింది నాకు. కాలిందని చెప్పి నేను మీకు చెప్పాననుకోండి. మీరు వెంటనే ఒరేయ్ బాబు కాలిందని చెప్పి మీరు తీసుకోవాలి. అంతేగాని మీరు కూడా ఫైర్‌ని టచ్ చేసేసి కాలిపోయిన తర్వాత ఈడు కరెక్ట్‌గా చెప్పాడురా కాలిపోద్దని అని కాల్చుకొని మీరు తెలుసుకోకూడదది. నాకు కాలిందిరా బాబు అని చెప్పిన తర్వాత మీరు అక్కడితో నేర్చుకొని వెళ్ళిపోవాలండి. మీరు టచ్ చేసి అబ్బా! మంచిగా కాలిన తర్వాత బానే చెప్పాడు ఈడని చెప్పి అనుకోవడం అనేది అది కూడా ఫెయిల్యూరే డెఫినిట్‌గా. సో అక్కడి నుంచి తీసుకోండి. ఇంకా నమ్మకం లేకపోతే నేనేం చేయలేననమాట ఇంకా. సో అది వాటెవర్ ఇంకా చాలా మంది పర్సన్స్ భిన్న సార్ అభిప్రాయాలుంటాయి చాలా మందికి. ఏపీ హిస్టరీ చెప్పండి. స్ట్రాటజీ అయితే చాలా బాగుంది సార్. వేరే లెవెల్‌లో ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు చదివినప్పుడు ఎన్ని సార్లు బుక్ చదివినా, జోగినాయుడు సార్ బుక్ చదివినా, హనుమంతరావు సార్ బుక్ చదివినా, ఏది చదివినా కూడా ఇప్పుడు మనకి స్ట్రాటజీ తెలియక ఎప్పుడు చదువుకుంటూ పోయేవాళ్ళం సార్. మీరు చెప్పిన తర్వాత ఏబీసీ పార్ట్‌లు విభజించి చదవడం తర్వాత అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ అయితే చాలా ఉంది సార్. రెండోది మళ్ళీ మీరు యూట్యూబ్‌లో ఎకానమీ గురించి ఒక స్ట్రాటజీ చెప్పారు కదా సార్. అది మనీ, డిమాండ్, ఇన్‌ఫ్లేషన్ ఒక వేలో మానిటరీ పాలసీ, ఫిజికల్ పాలసీ ఒకసారి చదవండి. తర్వాత అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ ఒక దగ్గర చదవండి అని చెప్పి చెప్పారు కదా సార్. అలా చదివిన తర్వాత దాని వాల్యూ చాలా బాగా తెలిసింది సార్. ఓకే సార్. థ్యాంక్ యూ అండి. సో మీరు ఆల్రెడీ ఖచ్చితంగా ఎక్కువ చదివే ఉంటారు. సో చూడండి తర్వాత సార్ అంటే ఈ నేను చెప్పిన ఇంకొక మాటలు చిన్న సజెషన్ చేయండి సార్. సార్ ఎస్ఎన్‌టీకి కూడా ఒకసారి ఏమన్నా చిన్నది ఒకసారి స్ట్రాటజికల్‌గా ఎలాగ వెళ్ళాలి ఏంటన్నది ఒకసారి పెట్టండి సార్ యూట్యూబ్‌లో అయినా ఫేస్‌బుక్‌లో అయినా ఎస్ఎన్‌టీ చెప్పండి చెప్పాను. సార్. చెప్దాం ఆల్రెడీ లేదా ఇంకోసారి మాట్లాడుకుందాం. సో చెప్పాను అలాగే సార్. కదండీ. సో ఇప్పుడు ఎవరైతే సార్ చెప్పారో అతను చాలా నాకు తెలిసి ఖచ్చితంగా డెఫినెట్‌లీ లైవ్‌లు చెప్పమని అన్నారంటే అప్పుడే నాకు అర్థమైంది. సో ఆయన ఖచ్చితంగా లైక్ ఆయన క్రీమీ పర్సన్. సో ఖచ్చితంగా ఆయన అంటే ఇప్పుడు మీరు ఆయన్ని మ్యాచ్ అవ్వాలి. ఎవరైతే ఇప్పుడు వింటున్నారో బిగినర్స్ అనేవారు. సో బిగినర్స్ అనేవారు మీరు ఆయన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనతో కంపీట్ చేయాలి. సో ఆయన బెస్ట్ స్ట్రాటజీ అని చెప్తున్నారంటేనే మీరు అర్థం చేసుకోండి. సో మీకది ఇప్పుడే దొరకడం అనేది మీ అదృష్టం. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో సో ఇలాంటి స్ట్రాటజీ ఇప్పుడు ఆయన చెప్పింది సో ఖచ్చితంగా ఆయన ఒక డిజర్వ్డ్ పర్సన్. డెఫినెట్‌లీ మంచి మార్క్స్ వచ్చుంటాయి. సో అలాంటి వ్యక్తులు మీరు చెప్తున్నారంటే అక్కడి నుంచైనా నేర్చుకోండి. చెప్పాను కదండీ. సో నేను టచ్ చేసి కాలుతుందిరా బాబు అని చెప్పిన తర్వాత ఖచ్చితంగా మీరు అక్కడి నుంచి నేర్చుకొని వెళ్ళిపోవాలండి. అదే నేను చెప్పాలనుకున్నది. సో చాలా మంది నంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతున్నారనమాట ఇది. సార్ సార్ ఇది కోర్సు నిన్నే బై చేశాను సార్ నేను. ఇప్పుడు ఇది కంటెంట్ లైవ్ క్లాసెస్ అంటే ఇప్పుడు కంటెంట్ ఎలా మ్యాచ్ చేయాలి సార్ అది కంటెంట్ అండ్ లైవ్ క్లాసెస్ అది?
మీరు కొన్ని వీడియోస్ చూడండి అర్థమవుతది. మీరు మరి పర్సనల్‌గా మాట్లాడండి. అంటే ఇది మీరు కొన్ని చూస్తే ఓకే. అర్థమవుతది. పర్సనల్‌గా మెసేజ్ చేసేయండి. సో, ఓకే గ్రూప్ ఆఫ్ సార్. పీపుల్‌కి అడ్వాంటేజ్ ఉన్నవేమైనా అడగండి. సో, ఓకే. క్లోజ్ చేసేద్దాం. చాలా టైం అయిపోయింది. ఓకే సార్. థ్యాంక్ యూ. హలో సార్. సార్ చెప్పండి. చెప్పండి. హలో సార్. ఇది ఇప్పుడు ఏపీ హిస్టరీతో పాటు కొంచెం ప్యారలల్‌గా ఇండియన్ హిస్టరీలో ఉన్న వెయిటేజ్ ఉన్న టాపిక్స్ కొంచెం దానికి కూడా స్ట్రాటజీ చెప్తారా సార్? పాసిబుల్ అయితే ఏమన్నా? చెప్పాను కదండీ! సేమ్ స్ట్రాటజీ. నేను ఏపీ హిస్టరీ చెప్పింది మీరే ఒక స్టెప్ పైకేసుకొని చదువుకుంటే మీకు అర్థమైపోద్ది. మొత్తం ఏపీ హిస్టరీ కంప్లీట్ అయ్యేసరికి మీకు అర్థమవుతుంది. అది ఇండియన్ అంటే హిస్టరీ. విభిన్న రకాల ప్రాంతీయ చరిత్రల సమాహారమే ఇండియన్ హిస్టరీ. సో, మన చరిత్ర, అదేవిధంగా బెంగాల్ చరిత్ర, లేకపోతే బీహార్ చరిత్ర, ఏదైతే దక్షిణ భారతదేశ చరిత్ర ఇదంతా కలిపితే ఇండియన్ హిస్టరీ అంతే. సో, మనం చెప్పేవి చాలా ఉంటాయి. ఇప్పుడు ఓకే. ఓకే కళ్యాణ సార్. చాళుక్యులోనో లేకపోతే కొన్ని చెప్పిన అంటే యాక్చువల్‌గా అవి ఇండియన్ హిస్టరీ సిలబస్‌లో ఉన్నాయో లేవో చూసుకోండి ముందు. సో, ఓకే సార్. ఆ సిలబస్ చూసుకుంటే మీకు అర్థమైతది. అదే మాదిరిగా ఉంటది. సేమ్ ప్యాటర్న్. హిస్టరీకి ఒకటే ప్యాటర్న్ అండి. సార్ అది మీకు పర్సనల్‌గా మెసేజ్ చేయమంటున్నారు కదా! ఇది టెలిగ్రామ్ నంబరా అది? టెలిగ్రామ్ నంబర్ అండ్ వాట్సాప్ నంబర్ 2 ఒకటేనండి. సో, నేను చూస్తాను. కొన్నిసార్లు నేను చూడకపోవచ్చు. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను ఏదో టైంకి. ఇవ్వడం జరుగుతుంది. ఇంకా సార్ అంటే అందరూ పర్చేజ్ చేసిన వారే కాబట్టి సో, నేను అంటే మీతో ఖచ్చితంగా మాట్లాడాలి. సో, కమ్యూనికేట్ అవ్వాలనే ఉద్దేశంతో లైవ్‌లో మనం ఇంటరాక్ట్ అవ్వట్లేదు కాబట్టి అని పెట్టానిది. సో, ఇలాంటివైతే పెట్టనెక్కువ. వాయిస్ చాట్‌లని మనం చెప్పేదంతా టైం వేస్ట్ అనమాట ఇదంతా కూడా. ఖచ్చితంగా. కానీ ఒకటండి, ఎవరైనా ఒక వ్యక్తి చెప్పిన మాటలు సో, నేను వినేవాడిని. అంటే ఆయన సక్సెస్ ఒక హాఫ్ అన్ అవర్, ఒక పావుగంట అతని వీడియో చూసామనుకోండి. సో, మనకొక 3 అవర్స్ చదువుకునేంత అంటే ఒక బూస్టింగ్ ఇస్తారనమాట అతను. ఆ అడ్రినలిన్ ఇస్తారనమాట మనకి. సో, అందుకని వినేవాడిని. సో, మాట్లాడడం టైం వేస్ట్ అయితే కాదు ఖచ్చితంగా. ప్రిపరేషన్‌లో డెఫినిట్‌గా మీ దారులనేవి మారిపోతాయనమాట. సో, ఆ చేంజింగ్ వస్తదనమాట ప్రిపరేషన్‌లో. సో, టైం వేస్ట్ అనేదే కాదు. బట్ ఎక్కువ అన్‌వాంటెడ్‌వి మాట్లాడుకోకూడదు అందుకని. సో, ఎప్పుడూ గాని పెట్టుకోకూడదు. మనం వాయిస్ చాట్‌లని చెప్పి రోజు పెట్టి మార్నింగ్ మోటివేషన్ అని చెప్పి ఇలాంటివన్నీ గూడా. మీ హార్డ్ వర్క్ ఇంపార్టెంట్ అండి. కోచింగ్ ఈజ్ అంటే ఏదైతే నేను చెప్పే క్లాస్‌లన్నీ కూడా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. ప్యూర్‌లీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అనమాట అది. సో, మీరు పరిగెట్టాలి. నేను అక్కడక్కడ ఇంకొంచెం పరిగెట్టండి అని చెప్పి చెయ్యందించాలి. నేను కొంచెం పుష్ చేస్తుండాలనమాట. సో, ప్యూర్‌లీ నా వర్క్ అనేది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. మీకు జాబ్ వచ్చిందనేది ప్యూర్‌లీ మీ హార్డ్ వర్కే అయ్యి ఉంటది ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకే వస్తది జాబ్ ఖచ్చితంగా. నేను అందరికీ చెప్తాను. నేను ఇప్పుడు ఇంతమందికి చెప్తానండి. సో, ఇందులో కొంతమందే నేను చెప్పింది చెప్పినట్టు ఇంకా ఎక్కువ ఉపయోగించుకొని వాళ్ళు జాబ్ కొడతారు. అది ఖచ్చితంగా వాళ్ళ యొక్క కృషే ఉంటది అందులో. వాళ్ళ యొక్క హార్డ్ వర్కే ప్యూర్‌లీ. ఎందుకంటే చాలా బ్రాండెడ్ కోచింగ్ తీసుకున్న వ్యక్తులు కూడా ఫెయిల్ అయిపోతారు. అక్కడ బ్రాండెడ్ కోచింగ్ అనేది ఇంపార్టెంట్ కాదు. అంటే కోచింగ్ యొక్క ప్రాధాన్యత కూడా ఉంటుంది. మనకు సరిగ్గా గైడ్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ విషయం కూడా చెప్తాను చూడండి. ఎవరైతే ఇప్పుడు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్నాయో, మనం ఏదైతే జాబులు చేస్తా, మన యొక్క సాలరీ పోగొట్టుకుంటా, మన టైము, మన ఇంక్రిమెంట్‌లు అంటే కోచింగ్ అంటే మనం పోగొట్టుకున్నది 5,000 కాదు. మనం ఆ సంవత్సరం అంతా పోయిన సాలరీ, మన ఫ్యామిలీ లైఫు ఇదంతా కూడా పోయినట్టే. అలాంటి కోచింగ్‌లు కూడా ఉన్నాయి బయట. సో, అలాంటి జోలికి అవి రాంగ్ గైడెన్స్ అవుతాయి. నాకు తెలిసయితే మరి. అలాంటివి కాకుండా కొంచెం బెస్ట్ కోచింగ్ తీసుకుంటే, మీరు హార్డ్ వర్క్ చేయడం అనేది ఇంపార్టెంట్ అల్టిమేట్‌గా. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఎవరైనా ఒక జస్ట్ ఒక 4 మినిట్స్ మాట్లాడేద్దాం. 21:40కి కొంచెం అడగండి ఏమైనా అడగాలంటే. సార్ నమస్తే సార్. నమస్తే అండి. చెప్పండి సార్. సార్ జస్ట్ క్యూరియాసిటీతో అడుగుతున్నాను సార్. మీరు 70లో ఇంకా 5 క్వెషన్స్ మిస్ చేశారు కదా సార్. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక బెంచ్ మార్క్ సెట్ చేసి పెట్టారు ఏపీ హిస్టరీకి. జస్ట్ ఎప్పుడన్నా మన లైవ్ క్లాస్‌లో గుర్తొచ్చినప్పుడు ఆ 5 క్వెషన్స్ ఎందుకంటే ప్రతి దాని వెనక వెంటపడకుండా అన్ని క్వెషన్స్ మనకు వచ్చేయాలని ఆశతో ఉంటారు సార్ అందరూ. అలా కాకుండా మీరు కూడా సాల్వ్ చేయలేని అంటే అలాంటి క్వెషన్స్ ఏమున్నాయో ఒకసారి తెలుసుకోవాలనుంది సార్. అలాగేనండి. మనం మాట్లాడుకుందాం ఎప్పుడన్నా ఖచ్చితంగా. అదే మన గ్రూప్‌లో ఎప్పుడన్నా లైవ్‌లో మీకు గుర్తొచ్చినప్పుడు ఒకసారి హ్మ్. మెన్షన్ చేయండి సార్. ఎందుకంటే అదే. మన వల్ల ఎలా ఆ! ఉంటారంటే ఈ క్వెషన్ ఎక్కడుందో అని వెతుక్కుంటా ఉంటాం సార్. మన పేపర్‌లో కొన్ని బౌన్సర్‌లు పడ్డాయి సార్. సార్. ఎప్పుడన్నా వీలైతే ఎప్పుడన్నా మీకు గుర్తొచ్చినప్పుడు ఒకసారి అది చెప్పండి సార్. అలాగే సార్. ఖచ్చితంగా మాట్లాడదాం. సార్ థాంక్ యూ దాని సార్. గురించి. క్లాస్‌లో కూడా నేను ఇండైరెక్ట్‌గా చెప్తుంటాను సార్. ఇంకా సార్ ఎవరైనా ఏమన్నా? అండ్ థాంక్ యూ సో మచ్ అండి అందరికి. అంటే ఎవరైతే నమ్మి పర్చేజ్ చేశారో ఎందుకంటే డెమో కూడా లేదు కదా! చాలామంది డెమో లేదని చెప్పి పర్చేజ్ చేయని వారు కూడా చాలామంది ఉన్నారు. సో, అంటే ఎవరైతే నమ్మకంతో పర్చేజ్ చేశారో సో, వాళ్ళకైతే హార్ట్‌ఫుల్లీ థాంక్స్ అండి. నెక్స్ట్ ఏంటంటే నేను న్యాయం చేస్తాననే అనుకుంటున్నాను ఖచ్చితంగా.
అది. ఓకే అండి. థాంక్ యూ సో మచ్. ఓకే అండి.